సో ఫస్ట్ ఎపిసోడ్ రా టాక్స్ విత్ నిఖిల్ గుండా. ఒక కమెంట్ వచ్చింది బ్రో నాకు పర్సనల్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది, అరే పేరుకి తగ్గట్టే మాట్లాడిరా అన్నాడు. ఏం పేరు తగ్గట్టు అంటే గుండా అంట. అంటే బేసిక్లీ మన వాళ్ళు బూతులు మాట్లాడినా లేకపోతే ఒక రాగా మాట్లాడితే అట్లా తీసుకుంటున్నారు కొంతమంది. పుట్టింగ్ దట్ సైడ్ గట్టిగా పోయింది. మెసేజ్లు కమెంట్లు ఒక రేంజ్, లిటరలీ 6100 వాచ్ అవర్స్. నేను టైంపాస్ చేయక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 6101 into 16 కొట్టిన, 3 లక్షల ప్లస్ వాచ్ మినిట్స్. క్రేజీ అనిపించింది. ఎనీవేస్ సెకండ్ ఎపిసోడ్ ఎప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ అంటే వేరే పాడ్కాస్ట్ పెడితే కింద కమెంట్ వీ వాంట్ నిఖిల్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ అంట. సో ఐ థాట్ లైక్ చలో విల్ డూ అనదర్ పాడ్కాస్ట్. ఇంకోటి పెద్ద ఎపిసోడ్ అయింది మీకు, షార్క్ ట్యాంక్ నుంచి బయటకు వచ్చారు. అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అన్నీ అడగాలి కదా. మన దానిలో కొంచెం గట్టిగా తీసుకెళ్దామని ఈ పగడ్బందీగా ప్లాన్ చేసినాం, కానీ ఏం మాట్లాడాలో తెలుసు, ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియదు. సో ఏదో చిల్ అయిదాం వంశీ మనం. మనకి లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూ లాగా ఏం చేయలేము మనం, జస్ట్ చిల్లింగ్ అవుట్. అట్లనే చిల్ అయిదాం ఇప్పుడు కూడా. మన కాన్సెప్ట్ అది కదా, రా పాడ్కాస్ట్. స్టార్ట్ చేయడమే ఒక మంచి లైనర్ అంటే నాకు నేర్పించిన చిన్న పదం. టీజర్లో మొత్తం అదే చిల్ అయింది. సో ఎనీవేస్ బిఫోర్ యాక్చువల్లీ గెటింగ్ ఇన్ టు ద కాంటెక్స్ట్, లెట్స్ ఇంట్రడ్యూస్ మిస్టర్ మెహర్. సో బేసికలీ నిఖిల్ తెలిసిన వాళ్ళందరికీ మెహర్ కూడా తెలవాలి. ఫస్ట్ ఎపిసోడ్లో కుదరలేదు, ఆయన మన డేట్స్ ఇవ్వలేదు మన ఫస్ట్ ఎపిసోడ్లో. సో దిస్ గై ఈజ్ అ కో-ఫౌండర్ మెహర్ అని. సో లిటరలీ మేము పాడ్కాస్ట్ అంటే ఆఫ్ ది ఇంటర్వ్యూ ఎప్పుడు కలిసినా కూడా ఆల్మోస్ట్ ఒక 10 times కలిసి ఉంటాం, 10-15 times కలిసినాం. అంటే మార్కెటింగ్ మనమే చేస్తున్నాం కాబట్టి కలిసిన ప్రతిసారి కనీసం ఒక గంట సేపు కలిస్తే 40 minutes నవ్వుకుంటూనే ఉంటాం ఆయన చూసి. అంటే ఆయన మాట్లాడే విధానం కానీ మాట్లాడే ఆ ఫ్లో ఎట్లా టిచ్ పడేస్తానే ఉంటుంది. మీరన్నా 40 నిమిషాలు కానీ నాకు జీవితం మొత్తం తగిలింది. ఎక్స్పీరియన్సెస్ దాంట్లో ఏం లేదు, అది మీకు నవ్వొచ్చేస్తుంది అంతే. బేసిక్లీ మాట్లాడుతూ సడన్గా తీసుకొస్తాడు. కొన్నిసార్లు ఇది డార్క్ కామెడీయా, క్యాజువల్గా నన్ను ఏమైనా సర్కాస్టిక్ ఏమైనా అంటుంటా, నాకు కొన్నిసార్లు అర్థం కాదు. నార్మల్ మాటలు బ్రో, దాంట్లో ఏం లేవు అంతే. ఓకే, అంటే పాడ్కాస్ట్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎనీవేస్ సో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇటు నుంచి వద్దాం. షార్క్ ట్యాంక్ ఎపిసోడ్ మొత్తం అయిపోయింది, ఎట్లా అనిపించింది అసలు? ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఇన్ అండ్ అవుట్? అయితే ఇక హానెస్ట్గా చెప్పాలంటే వంశీ, మేము స్టార్టింగ్లో ఏమనుకున్నాం, ఫేమస్ అయిపోతాం, ఫాలోవర్లు పెరుగుతారు, బతుకులో ఎట్లాగో అమ్మాయిలు లేరు కాబట్టి అమ్మాయిల ఫాలోయింగ్ వస్తుంది, కథ వేరుంటుంది అనుకున్నాం. కానీ ఉన్నట్టే ఉన్నది. అంటే హానెస్ట్గా చెప్పాలంటే టూ మచ్ అటెన్షన్. మీరు ఎట్లా తట్టుకుంటారేమో వంశీ, హానెస్ట్గా చెప్పాలంటే ఫస్ట్ మన పాడ్కాస్ట్ అయినాక ఆ ఫ్లో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇమీడియట్గా షార్క్ ట్యాంక్ పడడము, దాని తర్వాత ఇంకో పాడ్కాస్ట్, ఇంకో ఇంటర్వ్యూ అట్లా ఇంత అటెన్షన్. హానెస్ట్గా ఆబ్వియస్లీ వీ లవ్ అలా అటెన్షన్ రావడము. కాకపోతే దాన్ని ఎలా తీసుకోవాలో ఎలా ప్రాసెస్ చేయాలో తెలియక కొంచెం అట్టిటే ఉన్నాం మేము. అంటే మా ఫేస్లలో కూడా తెలుస్తుంది, అంత ఎనర్జీగా లేదు, కానీ వీఆర్ లవింగ్ ది ఎంటైర్ ప్రాసెస్. మంచి ఇంపాక్ట్ ఉంది యాక్చువల్గా. ఐ మీన్ షార్క్ ట్యాంక్ ఇండియా సోనీ లివ్ టీవీ కదా, ఎవ్రీ వన్ నోస్ దట్ టీవీ. దాంట్లో వచ్చేసరికి 13-14 crores వ్యూవర్షిప్ కదా, 13 crore వ్యూవర్షిప్. అది లాస్ట్ సీజన్ కి 13 crore, ఈసారి ఇంకా ఫేమస్ అయింది కాబట్టి ఆ రేంజ్ లో. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైతే అప్లై చేసినామో ఓకే వెళ్దాంలే అన్నట్టు ఫీలింగ్ ఉండే. ఎప్పుడైతే వన్స్ ఫస్ట్ ఆడిషన్ సెలెక్ట్ అయ్యామో కొంచెం డర్ అయింది. ఎందుకంటే కెమెరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాని పని. ఫస్ట్ టైం పోయినాం, ఇద్దరం కలిసి పోయిన తర్వాత అది కూడా మనం సొంత ట్రాన్స్పోర్ట్లో పోవాల్సి వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి. వెళ్ళిన తర్వాత ఆ హడావడి ఫస్ట్ టైం కదా చూడడం. ఇంత కెమెరాలు పట్టుకుని టూర్ కూడా, ఈ కెమెరాలు పట్టుకుని ఆ టూర్ కూడా వీళ్ళు. సరే ఏంది ఇదంతా మనకేనా? ఠాగూర్ సినిమా అది హాస్పిటల్ సీన్ ఉంటుంది కదా, అర్జెంట్ అడిగి పోతారు. యాజ్ ఇట్ ఈస్ ఉంది అక్కడ అయితే, యాజ్ ఇట్ ఈస్. సర్లే బాగానే ఉంది హడావడి, కెమెరాలు అంతా మంచిగా ఉంది, మేకప్ గుద్దిరు మాకు అబ్బా అనుకున్నాము. ఓకే కూల్. ఇక ఫస్ట్ ఆడిషన్ అయింది, దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఆడిషన్, థర్డ్ ఆడిషన్ ఫైనల్ చేస్తారు మనల్ని. అసలు కామెడీ మెయిన్ థర్డ్ ఆడిషన్ ఉంటుంది. ఒక పెద్ద హాల్ తీసుకుంటారు, ఎక్కడైతే మూవీ సెట్స్ వేస్తారో అందరిని కూర్చోబెడతారు. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏంది వీళ్ళందరూ పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ లోపలికి వెళ్ళినా కదా, వెళ్ళినప్పుడు మాకు తెలియదు వాళ్ళందరూ సెకండ్ డే రిహార్సల్స్ చేస్తుంటారు అనమాట, సపరేట్ రూమ్స్ ఇయ్యరు వాళ్ళకి. సో వాళ్ళు నడుచుకుంటూ గాల్లో మాట్లాడుతూ ఉంటారు. నేను నిఖిల్ గడు కూర్చొని ఎంత కామెడీకి ఇట్లా చేస్తున్నా అదే ఏమో చేస్తాం. ఏది ఇప్పుడు గోడ ఉందనుకో, దాని వైపు చూసి దాంతో మాట్లాడడం, అవన్నీ ఫస్ట్ టైం చూసి ఏంది ఇదంతా ఏదో మెంటల్ హాస్పిటల్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇక అట్లా ఎన్నిసార్లు బ్రో, ఒక్కోసారి కాదు 2 సార్లు చేస్తానే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తాను. డాన్స్ ఫోర్స్ అది అంటే వాళ్ళు ఒకటే డైలాగ్ కొట్టారు. వీడు ఫస్ట్ టైం చేసేసి నేను చేయకుండా స్ట్రైట్ నిలబడ్డా డాన్స్ చేస్తున్నాడు అక్కడ.
ఇక బాబు డాన్స్ అయిపోతే మీరు బై మిస్టేక్ లోపల పోరన్నారు. అప్పుడు ఇక కొంచెం హోటల్ రూమ్కి వెళ్ళి షై అయ్యుకుంటూ కొంచెం ముందుకు తీసుకెళ్ళి మొత్తం చేసిరు కదా అదేం పాట ఏ చీజ్ బడి మస్తు మస్తు మా పాటలు మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని అట్లీస్ట్ ఓ డీసెంట్ పాటలు. క్రేజీ థింగ్ ఏంటంటే మేము ఏవైతే మొత్తం ప్లాన్ చేసుకుని పోయామో ఇంత పెద్ద గ్రీన్ డస్ట్బిన్ ఉండే అందులో ఇసిరేసి వాళ్ళు ఇచ్చారు మాకు. వాళ్ళది ఇది ప్రిపేర్ అయ్యా ఉన్నాం అన్నారు. ఫ్లో అంతా వాళ్ళే చెప్పారా? ఫ్లో అంతా వాళ్ళదే. కాకపోతే మేమైతే సేఫ్ సైడ్ గా రాసుకున్నాం అవి ఏం లేవు అందులో. అంతా కొత్తది, ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. కాకపోతే మాకు పెద్ద టైం ఏం పట్టలేదు ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని వదలలే, వెనకనే పడ్డారు. ఇక మీ స్లాంగ్ బాగుండింది, హిందీ స్లాంగ్. హైదరాబాద్ అంటే ఇప్పుడు ఒకటి ఆబ్వియస్గా షార్క్ ట్యాంక్ ఎందుకు వెళ్తున్నాం అని ఎవరైనా అడిగితే ఇన్వెస్ట్మెంట్ కోసమో దీనికోసం కాకుండా అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం ఫేమస్ అవుతాం, మన ప్రోడక్ట్ గురించి ఒక 10 మందికి తెలుస్తుంది. బెస్ట్ ప్లాట్ఫామ్ బ్రో. అలా ఉన్నప్పుడు మన కాంటెక్స్ట్ ఏంది, వాళ్ళకి టీవీ వాళ్ళు బెస్ట్ పీపుల్ మనకు చెప్పడానికి. వాళ్ళు ఆల్రెడీ అదే ఇండస్ట్రీలో ఉన్నారు, రోజు పొద్దున్న లేస్తే కెమెరాలతోనే తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే మనం ఎట్లా ఎలివేట్ అవుతే మంచిది అనేది వాళ్ళకి తెలుస్తుంది. హానెస్ట్గా వాడు చెప్పినట్టు మేము చాలా ప్రిపేర్ అయ్యి వెళ్తే అది తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి వాళ్ళు ఇంకో కొత్త స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్ని ప్రిపేర్ కమ్మన్నారు. సో హెన్స్ అందులోని చీజ్ బడియే మస్తు మస్తు వచ్చింది. అదేదో పాట ప్లే అయింది, నా ఫేవరెట్ సాంగ్ నా ఫేవరెట్ సినిమా అన్నారు. మేము తెలిసినట్టే నేనైతే డైరెక్ట్గా అడిగిన ఇది ఇప్పటివరకు మేము వినలేను. యూ 90s కిడ్స్ అన్నారు. మేము 90s కదా అక్కడ, కాబట్టి మన సైడ్ వేరు వాళ్ళ సైడ్ వేరు కదా అన్నట్టు లైట్ అయిపోయింది. అండ్ సూపర్ ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ టైం యాక్చువల్గా మాది సెకండ్ షూట్ అది. మేము ఎప్పుడైతే డోర్స్ ఓపెన్ ఎంటర్ అవుతామో హీ వాజ్ గుడ్. నేను వెళ్ళా, వాళ్ళందరినీ చూసేసరికి ఒకటేసారి ఇక గుండాలు డక్కు కొట్టుకుని కంట్లోకి వెళ్ళి వాటర్ ఫస్ట్ వచ్చేసింది నాకు. ఆ లైట్స్ కెమెరాస్ అన్న వల్ల కాలే. ఇక వాళ్ళకి అర్థమైపోయింది వీడు నర్వస్ ఫీల్ అవుతాడు. ఇంకోసారి బొమ్మన్నారు బయటికి పోయి మళ్ళీ సైకిల్ తీసుకొని మళ్ళీ వచ్చారా. అదేదో మూవీలో ఉంటుంది కదా వాడు ఇలా కొట్టుకుంటే ధైర్యం వస్తుంది, అవన్నీ ట్రై చేసి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన. అమ్మ ఆడ నీకు సినారియో చెప్తా ఎట్లుంటుందో. పెద్ద ఇట్లా మీరు స్క్రీన్లో చూసినట్టే పెద్ద బాహుబలి డోర్ ఉంటుంది, దాని ముందు ఉన్న సెట్ అంతా ఒక 100 కెమెరాస్ ఉంటాయి వంశీ. అట్లా హండ్రెడ్స్ ఆఫ్ లైట్స్ అంతా నీ మీద ఫోకస్ కదా. ఇప్పుడు నా యావరేజ్ కలర్ నన్ను ఎంత తెల్ల చేసారు చూసినావు కదా. మెయిన్ థింగ్ అది కాదు, మెయిన్ థింగ్ ఏంటంటే నీకు ఆ స్టేజ్ మీద రిహార్సల్స్ చేయనియరు. సో దట్ విల్ బి ద ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడైతే అక్కడికి వెళ్తున్నావు అదే నీ ఫైనల్ యాక్చువల్ అందరికి అయినా బేట మనకు కాదు, అది స్పెషల్ కొంచెం ప్లాన్ చేసి ఉండొచ్చు మా కోసము. కాకపోతే బట్ అలవాటు లేదు కదా. నాకే నిజం చెప్తాను, వెళ్ళంగానే అయిపోయా ఫిక్స్. మనకు అర్థమైపోద్ది కదా, ఇప్పుడు మన క్రష్ని చూస్తే 7 seconds ఎడ్డ పడిపోతాము, అట్లా పడిపోయి నాకు గుండెగా డామని అసలు అబ్బో అది ఘోరం ఉండేది. దాని మంచి సపోర్ట్ ఉంది. కాకపోతే బెస్ట్ టీమ్ మనల్ని ఎవరైతే దే విల్ హ్యాండిల్ పీపుల్ కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్. ఇప్పుడు మీరు లోపల పోయి మీరు పిచ్ ఇచ్చేటప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయా? ఏం రావు, మనకేం రావు. అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఏడదాకా ఉంటారంటే ఆ పెద్ద రూమ్ అన్నారు కదా, ఆ రూమ్ వరకు కాన్వర్జేషన్ చేయొచ్చు, వాళ్ళని సజెషన్స్ అడగొచ్చు, ఎట్లా పిచ్ చేయొచ్చు, ఏం చేయొచ్చు, అంతా బాగానే ఉంటుంది. మాకు రావు ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళకు షార్క్స్ వస్తాయి. దొరకడు ఏంటి నువ్వు ఇంకేం చూసినావు అక్కడ, ఏమీ చూపిలే. మాది దగ్గర 1 hour 50 minutes ఎంతనే అయింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఎవ్వరికి కానింది మాకు కూడా అయింది. వీళ్ళకి ఏంటంటే నీకు మెయిన్ స్టూడియో ఉంటుంది, స్టూడియో బయట దే విల్ హ్యావ్ సమ్ హౌసెస్ టైప్ ఉంటాయి అన్నమాట. టీమ్స్కి సపరేట్ ఏరియాస్ ఉంటాయి, రికార్డింగ్ అని అవన్నీ కానీ. స్టాఫ్ ఎవ్రీ స్టాఫ్ మాది మిస్ కాకుండా చూసారు. అంత మసాలా అయింది లోపల. బయట వస్తుంటుంది. బయటకు రాగానే మనుషులు లేరు. బయటకు రాగా మా అఖిలు మా చేతు ఉండే ఏమైందంటే యాంకర్తో సహా లంచ్ టైం మిస్ చేసుకొని కూర్చొని చూసారు. అంటే మమ్మల్ని లోపల అది వేరే అయింది బ్రో. మేము కొట్లాట, మేము అరవడం, వాళ్ళు అరవడం, ఇవన్నీ బాగా చాలా బుద్ధిమంతులు. మేము షాక్, అసలు మేము షాక్. ఎపిసోడ్ చూస్తుంటే నేను నిఖిల్ అయితే గట్టి. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఒక దగ్గర నాన్ సింక్ అనిపించింది. అంటే పిచ్ స్టార్ట్ చేసింది ఒకలాగా అయితే మధ్యలో డన్మని ఒక వాళ్ళ సైడ్ మధ్యలోనే మసాలా అయిందన్నమాట. చాలా మసాలాలో మేమైతే నాకు తెలిసి నోట్లో ఏమో నీళ్ళు అయిపోయినాయి మాట్లాడి గుట్కలు మింగుతున్నాం. డ్రై ఏడ వాటర్ రాదు సార్ మధ్యలోకి వెళ్ళి లాస్ట్కి అడ్జస్ట్ చేసి మా సార్ గారు మొత్తానికి క్లోజ్ చేయడం జరిగింది. అంటే మాకు గోలే అది. నేను కూడా బయటకు వచ్చి అంటే వెళ్తున్నామని మాకు అర్థమైపోయింది లోపలికి. ఏదేమైనా కానీ మనం ఈ ఆపర్చునిటీ మిస్ చేసేది లేదు. ఎందుకంటే మాకేం నమ్మకం ఉంది బ్రో 100%. ఎప్పుడో 5 years అవుతుంది, ఇంకా టైం ఇనికి రెడీ ఉన్నాం. అదైతే కొట్టాల్సింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు కాదు, అది సిన్స్ డికేట్స్ వస్తుంది. ఏది షార్క్ ట్యాంక్ ఇంగ్లీష్ నుంచి ఉంది, అది వేరే లాంగ్వేజెస్లో కూడా, కానీ ఇక్కడ రావడం అనేది వెరీ గుడ్. అదే ఇంకోటి మనం లాస్ట్లో ఏంది సునోబాయ్ అని కూడా స్టార్ట్ చేసి ఏదో మొత్తం వస్తారా అని పిక్ అని అన్నట్టు నేనే షాక్. నేను పక్కన నిలబడ్డానా,
ఫినిష్ కానీ నిఖిల్ గారు ఇక అయిపోయింది సెట్. మేము మెయిన్గా ఎప్పుడంటే ఫస్ట్ వెళ్ళిపోయింది అనుపమ్ మిట్టల్ వెళ్ళిపోయింది. సర్లే ఓకే కూల్, నలుగురు ఉన్నారు. నెక్స్ట్ వినీత వెళ్ళిపోయింది. ఓకే నమిత ఉంది మా కోసం అంకుల్, తను డబేల్. ఇక అయిపోయింది మాకు. ఇక గుట్కలు మింగినాం, ఎందుకంటే ఎయిర్ కాదు, ఒకవేళ నువ్వు ఎయిర్ కాదు, ఒకవేళ నువ్వు సెలెక్ట్ కాకపోతే ఆఖరికి వాళ్ళిద్దరు రావడం జరిగింది. లేకపోతే నా హానెస్ట్గా ఇక అప్పుడు ఎట్లయిపోయింది తెలుసా వంశీ, ఇక సరే అంత 1.5 hour ఫ్రై తర్వాత మా మెహర్ గాడు అన్నాడు, వాళ్ళు అడిగిర్రు వీడిని ఎట్లా భరిస్తున్నావు నువ్వు అని అంటే, వాడు చాలా కాన్ఫిడెంట్ గా యాక్టింగ్ చేసి అది లాస్ట్ లో కదా అది మీరు ఎవరైతే చూసారో అసలు మనోడు చాలా క్రేజీ. నేను భరిస్తా వాడిని, వాడు నన్ను భరిస్తా అన్నారు. నేను నీ ద్వారా ఇదంతా ప్రజలకు చెప్పదలుచుకున్నా. రెండోది మావాడు అంటే ఆ మూమెంట్ చూపించలేదు కానీ మేము బయటకి వెళ్ళి టైమ్ వీడు కూడా ఒక మాట అన్నాడు లాస్ట్కి, సరే మీరు ఇదంతా అంటారు బాగానే ఉంది, మేము ఎంత స్ట్రగుల్ చేసినాము, ఎక్కడి నుంచి వచ్చినాము, మాది ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రినర్స్ ఇద్దరం, ఇంట్లో ఏం బాగా బలిసిన వాళ్ళు ఏం కాదు, ఏవో వాళ్ళకి సాయం వాళ్ళు చేసారు, మా సాయం మేము చేసుకున్నాం. ఇంత స్ట్రగుల్ ఆ 4 years మూమెంట్, 4.5 years మూమెంట్ ఆ 30 seconds ఇట్లా రిప్ అయ్యేసరికి మావాడు ఒకటే మాట అన్నాడు, మీరు బాగానే అంటున్నారు ఇట్లా, కానీ స్ట్రగుల్ చేసింది మేము, మాకు తెలుసు మేము ఎక్కడి నుంచి వచ్చినాము అని అంటే. ఇక నేను అనుకున్నా మావాడు టిప్పింగ్ పాయింట్ వచ్చిందంటే ఇక లైట్ ఇది పోతే పోయింది మొడ్డ అనుకొని వానికి ఒకటే మాట చెప్పిన, ఇగో మేమైతే సైకిల్ అమ్ముతాం రా భయ్, నువ్వు వస్తావా రావా పక్కకు పెట్టు, మేమైతే ఇది 100% అమ్ముతాం. ఇది వెరీ సింపుల్ వంశీ. ఇప్పుడు ఎవరైతే గ్రౌండ్ నుంచి వస్తారో వాళ్ళకి ఒక పాయింట్ ఉంటుంది, మజాక్ అవుతుంది, తిడతారు, అంతా బాగుంటుంది. ఒక టైం వస్తుంది మనకు, అఫ్ కోర్స్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ మన ప్రోడక్ట్ గురించి కానీ ఏం చేయబోతున్నామో ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఇక చేతి దాటిపోతుంది అన్న టైంకి వీ హ్యావ్ టు మేక్ షూర్ బెస్ట్ థింగ్స్ మనం తీసుకోవాలి అంతే. ఎండ్ ఆఫ్ అంత పక్కకు పెట్టు, మాకు 100% మాకు కాన్ఫిడెన్స్ ఉండే, మీకు కొడదామని ఉండే. వాళ్ళు మనీ పెడితే ఆ పిఆర్ ప్లాట్ఫామ్ మీద వస్తే డెఫినెట్గా బెనిఫిటే, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ వేర్ వీఆర్ లైక్ అరే ఇది రాకపోతే మా జీవితాలు ఎండ్ అయితే రేపు వచ్చి మళ్ళీ అదే గరాజ్లో పని చేసుకుంటాం, రేపు వచ్చి మళ్ళీ ఇక ఆ పాయింట్లో మేము డిసైడ్ అయినాం అనమాట. ఫార్చునేట్గా దే కుడ్ సీ దట్. అఫ్ కోర్స్ వీళ్ళు ఎక్కడో ఫంబుల్ చేసినారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మా లాంగ్వేజ్ లైక్ అంత హైదరాబాద్, నా హిందీ కూడా స్ట్రగ్లింగ్ హిందీ ఉండే, ఇట్ వాజ్ నాట్ అ స్మూత్ ఫ్లో హిందీ. రెండోది అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ కదా, ఇప్పుడు మనకు అన్ని లైట్లు అన్ని కెమెరాలు ఫస్ట్ ఇదంతా ఉండే ఫైన్, ఆల్ ఆఫ్ దట్ గివెన్ ఆ ఫంబల్నెస్ మధ్యలో కూడా దే కుడ్ సీ దట్ టైనియస్ట్ బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ అరే ఏదో పీక్తారు రాబాయ్, ఏదో పొడుస్తారు, 100% వీళ్ళకి సపోర్ట్ చేయాలన్నట్టు. ఇప్పుడు మన పీయూష్ బన్సల్ మధ్యలోనే అంటాడు, మేము ఇట్లా స్టోరీ చెప్తున్నప్పుడే పీయూష్ అంటాడు ఇది 10x ఐడియా, నేను 100% ఇన్వెస్ట్ చేస్తున్నా అని. దాని తర్వాత నమిత అంటది ఇన్వెస్ట్ చేస్తా అంటే ఇక మేమందరం ఎందుకు అని అంటే, అప్పుడు ఇతను అంటాడు అనమాట ఏదైనా రెడ్ ఫ్లాగ్స్ రాకపోతే అప్పుడు డెఫినెట్. ఇంకోటి సైకిల్ ఎక్కి దిగినాక కూడా అంటాడు కదా 10x అనిపిస్తుంది అంటాడు. 10x అనిపిస్తుంది. వాళ్ళు మీరు ఇప్పుడు వీడియో మళ్ళీ ఒకసారి చూసారనుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ అని మంచి మంచి కమెంట్స్ చేశారు సైకిల్ మీద. ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ అలాగ్. ఈ 10x అనక ముందు వీళ్ళు మేమేదైతే చెప్పామో మా స్టోరీ కూడా జరిగింది అక్కడ, ఏది నాన్ను కానీ ఓమ్ని కానీ మేము ఏం స్ట్రగుల్స్ చేస్తాం అవన్నీ ఉండే. కూల్ చూపించకపోయినా ప్రాబ్లం లేదు, మా కస్టమర్స్కి ఏం పోవాలో అది వెళ్ళిపోయింది ఫైన్, కానీ మాది ఏంటంటే ఓకే ఆ జర్నీ కూడా చెప్పుకోవచ్చు అన్న ఫీలింగ్లో చెప్పేసామంతే. ఫ్రాంక్లీ స్పీకింగ్ అంటే సైకిల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే, నాకు నిఖిల్ ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్పేటప్పుడు మన సైకిల్స్ పెట్టినాయి ఇక్కడ 4 సైకిల్స్ చెప్పేటప్పుడు టార్క్ తొక్కగా నాకు అర్థమవు ఇవన్నీ. మొన్న మీ గరాజ్కి వచ్చినప్పుడు ఇది షార్క్ ట్యాంక్ ఏరైందా ఆ రోజు ఏం మీరు లోపల ఉన్నారనుకుంటా, నేను సైకిల్ తీసుకొని బయటకు వచ్చిన జస్ట్ టెస్ట్ చేద్దామని. నేను తొక్కలేను, పెడల్ సిస్టమ్ అని నాకు తెలియదు, తొక్కలేను కానీ జస్ట్ ఇట్లా రేస్ చేస్తున్నా. నాతో పాటు ఎవరైతే ఎస్కాట్ లాగా వచ్చిండో మీ వాడు, అరే తొక్కన్నా అంటే ఎందుకు తొక్కమంటుండే రాలనుకున్నా, జస్ట్ తొక్కంగా ఉరుకుతుంది అది, రేస్ చేయకుండా ఉరకడం ఏంటో నాకు అర్థం కాలేదు. అదే బ్రో ఏం లేదు, ఏ కస్టమర్ అయినా ఎవరైనా ఒక్కసారి నడిపండి అంతే, ఉత్తగా నడిపితే చాలు. అంతెందుకు వంశీ, ఇప్పుడు ప్రోడక్ట్ గురించి మాట్లాడితే మా సేల్స్ పీపుల్కి ఏ సేల్స్ కంపెనీ అయినా నువ్వు ఇన్ని సైకిల్ అమ్మాలా, ఇన్ని సేల్ చేయాలా, ఇన్ని కన్వర్జన్ చేయాలంటాం కదా, మా టార్గెట్ ఎన్ని ఎక్స్పీరియన్సెస్ చేయాలి అంటే టెస్ట్ డ్రైవ్ ఇంతమందికి ఎక్స్పీరియన్స్ అయ్యి ఆటోమేటిక్గా కన్వర్జన్ అయిపోతుంది. సో అంత కాన్ఫిడెంట్ ఉన్నాం కాబట్టి అమన్ అంటే ఆఫ్ కోర్స్ ఇది కూడా ఎయిర్లో రాలే కానీ ఈ సెడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్స్ ఐ ఎవర్ సీన్ ఎలక్ట్రిక్ బైసికల్ అని చెప్తాడు. లైక్ నైస్ చాలా మాకు ఇప్పుడు. కానీ మేము దేనికి హ్యాపీ అంటే మెయిన్గా మేము లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇద్దరినే మైండ్ సెట్లో పెట్టుకుని పోయాం, ఎందుకంటే ఒక వెరీ గుడ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ముందే అనుకున్నారు వాళ్ళందరినీ. బోట్ వచ్చేసి డైరెక్ట్ అతను D2C కింగ్స్ ఇంకో ఇక స్టార్ట్అప్ అట్లా అండ్ వాళ్ళ ముంగ నిలబడి మాట్లాడాలంటే కారుతుంది, అది అర్థమైందిలే కానీ
ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు మన టీవీలో మనం మన ఫేవరెట్ పీపుల్ని చూస్తుంటాం, డైరెక్ట్గా పోయి వెళ్ళి హక్ చేసుకొని మాట్లాడుకుంటే అవుతుందా? కదా. అఫ్ కోర్స్ కంట్లోకి వెళ్ళి వాటర్, కొంచెం సీరియల్ డ్రామా అవుతుంది, ఆటోమేటిక్గా అయిపోయింది మాకు. అవును అర్థమైంది. రికార్డ్ కాకపోవడం కొంచెం మాకు కూడా మంచిది. 1 hour 50 minutes లో 10-15 నిమిషాలు రావడం అనేది అసలు అది ఎంత మిస్ అయ్యి ఉంటుందో వల్ల. అంటే కాంటెక్స్ట్ బయటికి వెళ్ళిపోయింది. రీసెంట్గా నేను ఆఫ్టర్ ఎయిర్ అయినాక కూడా నా ఇప్పుడు అంటే ఒక అడ్వాంటేజ్ ఏమైపోయిందంటే పీపుల్ రికగ్నైజ్ చేస్తున్నారు. ఫస్ట్ నేను నిన్న ఐ వాజ్ డిన్నర్ చేయడానికి వెళ్తే 15-16 షాక్డ్. ఇంకోటి చెప్తా మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ చూస్తారు, వాళ్ళు వచ్చి మాకు సెల్ఫీలు తీసుకుంటారు అనే మైండ్ సెట్ మాకు లేనే లేదా. ఎవరో ర్యాండమ్ పీపుల్ వచ్చి బ్రో ఇది సెల్ఫీ, నేను ఏం చేసా, నేను ఇంకా ఏం చేయలేదు కదా. ఎందుకంటే షార్క్ ట్యాంక్ లైవ్ అయ్యి నాకు తెలిసి 4-5 days అయింది. అసలు ఇంపాక్ట్ ఎట్లుంటుంది అవి ఏం తెలియదు. వీడు కరెంట్పేటలో వీడు కాల్ చేసిండు, హెయిర్ ఏమైందో తెలుసారా అన్నాడు. ఏమైంది మహా అంటే ఏమవుతుంది లేదు, ఆర్డర్ వచ్చిందా అని అడిగిన. లేదు అలా ఫోటోలు దిగినందుకు హీ వాజ్ ఇన్ షాక్. అట్లా అంటే ఇలా చూసి తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటే నాకు ఇంకో డౌట్, దీని వ్యూవర్షిప్ బయట ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ. మనల్ని సపోర్ట్ మస్తు చేస్తారు. అరే వెబ్సైట్ మెయింటైన్ చేసింది మనమే కదా, ఇక్కడ మాకు బ్యాక్ ఎండ్ లో మెసేజ్లు ఎంక్వైరీస్ బాంబే ఇంకా స్టేట్స్ ఒక డీలర్షిప్ అంటాడు, ఒక డిస్ట్రిబ్యూషన్ అంటాడు, ఒక ప్రోడక్ట్ కావాలంటాడు, ఒకటి మా స్కూల్ వాళ్ళకి అందరికి ఇస్తా అంటాడు. పెద్ద చాలా పెద్ద బ్రో నీకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మేము ఎక్కువ చేసేది కింద మెసేజెస్ అండ్ టెక్స్ట్. ఇప్పుడు నాకు కావాలి అనడం మీరు, నాకు ఇస్తావు చేస్తావు అనడం మీరు, 2 కాంటెక్స్ట్ వస్తుంది అనమాట మాక్సిమం ఆఫ్ ద టైం. నిన్న మోడల్ యాక్చువల్లీ మా దగ్గర టాప్ మోడల్ ఏదైతే టాప్ సెల్లింగ్ మోడల్ ఉందో స్టాక్ అయిపోయింది. ఏది 40,000 వాడు ఫోన్ చేసి బెదిరించుడు స్టార్ట్ చేసాడు. నాకు 100% కావాల్సిందే, నీకు 40 కాకపోతే 45,000 వేస్తా, నాకు ఇప్పుడు ప్రోడక్ట్ నాకు ఇప్పుడు ఈ స్టాక్ నాకు కావాల్సిందే. అది కాకుండా జార్ఖండ్ మెసేజ్ అంటే ఈ మాత్రం కూడా మీరు చేయలేరు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అప్పుడు ఇమ్మీడియట్గా యూపీఐ పంపించేసి వెంటనే పేమెంట్ వేసేసుకొని కస్టమర్ డెలివరీ చేసి అట్లా కథ. 5 minutes ఆగండి బ్రో, నో నాకు ఇప్పుడే కావాలి. అట్లా అంటే ఇదంతా ఆ ప్లాట్ఫామ్లో వ్యాలిడేషన్ ఎక్కడి దాకా వెళ్ళింది అని అంటే డ్రైవ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చూసారు కదా. అమ్మన్ అయితే ఇట్లా అసలు క్రేజీ డ్రైవ్ చేసింది, క్రేజీ డ్రైవ్. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఎవరు డ్రైవ్ చేసినా ఆ రేంజ్ లో డ్రైవ్ చేయలేరు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా సైకిల్ నువ్వు ఎప్పుడు ముట్టుకున్నావు చెప్పు వంశీ, లాస్ట్ సడన్ గా ఇచ్చాను అనుకో బ్యాలెన్స్ మిస్ అవుతుంది కదా, రోజు దొక్కేటం లేక పోయింది అమ్మన్ అయితే. మేమే షాక్, బయటికి వెళ్ళి రౌండ్ అమ్మన్ అంటే కొంచెం మెల్లగా నడిపోయింది, కానీ మిగతా వాళ్ళు వినీత అయితే ట్రై సైకిల్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళింది. మేము ఫుల్ హ్యాపీ. ఇప్పుడు మా యాజ్ ఎ ఫౌండర్స్ అలాంటి స్టేజ్ మీద మేము మధ్యలో ఉన్నప్పుడు మా సైకిల్స్ క్రేజీ అసలు అట్లాంటి పీపుల్ మళ్ళా ఫీల్ మస్తుండే నిజంగా క్రేజీ. అదే మేము ఈవెన్ వీ డూ ఎక్స్చేంజ్ మెసేజెస్ కదా, దాంట్లో ఇవే ఎక్కువ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ అంటే వ్యాలిడ్. మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లైన్స్లో ఉన్నోళ్ళు ఆల్మోస్ట్ 0. అంటే ప్రొడక్షన్ లైన్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ గల్లీకో యాప్ డెవలపర్ అయినట్టు ప్రొడక్షన్ ప్రోడక్ట్ చేసేటోడు ఎవరు లేడు ఇప్పుడు మార్కెట్లో. అట్లా ఒక ప్రోడక్ట్ చేసి నేషనల్ ప్లాట్ఫామ్కి తీసుకెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా లవ్ చేసేసరికి వేరే లైక్ చాలరా. నేను నీకు ఏమనుకున్నామంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఇంత భూమి ఉంది అంటారు, మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా చాలా భూమి ఉంది బ్రో. అది ఏంటంటే బిగ్ స్కేల్ ఆలోచన లేక అది పైకి ఎదుగుతలేదు అంతే, లేకపోతే వితౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏది తయారు కాదు యాక్చువల్లీ. సింపుల్గా నేను ఒక పాయింట్ చెప్తా, నేను ఎప్పటి నుంచో అనుకుంటుండే ప్రోడక్ట్ సైడ్ వెళ్ళాలి, బిజినెస్ చేయాలి అని. బట్ నేను ఫస్ట్ నుంచి కూడా సర్వీస్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల నాకు ఎప్పుడు స్కోప్ దొరకలే. మొన్న నేను మీ గరాజ్కి వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా చూస్తున్నప్పుడు, మీ టీం అందరి ఆ ఎఫిషియన్సీ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఫిక్స్ అయినా ఈ ఇయర్లో ఖచ్చితంగా ఒక ప్రోడక్ట్ బిజినెస్ దిగాల్సిందే. మన వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చేయడానికి, ఏదో ఒక ప్రోడక్ట్ బిజినెస్ ఏదో యూస్ఫుల్ అవుతుందో దాన్ని దిగాల్సిందే. నీ సజెషన్ కావాలి నాకు దానికి, మీ ఇద్దరిది. ఇది ఈ స్టార్ట్అప్ మాకు ఎలాగాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మామూలుగా మనము ఏం చేయకుండా జ్ఞానిస్తూ ఉంటాం కదా, అట్లా నేను ఎంతోమందికి ఇచ్చిన. ఏది ఎట్లా మెకానికల్ చదివి సాఫ్ట్వేర్ చేసిన, ఎందుకు మా చెల్లి మెకానికల్ చదివింది, మ్యాప్స్ మీద పనిచేస్తుంది, దాని అందుకే మ్యాప్స్ అని పిలుస్తుంది. సో అట్లా మ్యాప్స్ అని పిలిచడం అట్లా జరుగుతుంది. అది అఫ్ కోర్స్ తను బాగా చదివిందిలే, మనం ఏం పెద్ద చదవలేదు. కాకపోతే ఇప్పుడు నా ప్రౌడ్ ఏంటి, మా డాడీ డొనేషన్ ఫీజు కట్టిండు మనకి. ఏది R15 కావాలా, బీటెక్ సీట్ కావాలా అన్నాడు. నేను ఎక్కడ పడ్డా అంటే కాలేజ్కి మనకి చిన్నప్పటి నుంచి సింగిల్ ఆయే, మనము ఎప్పుడైతే గేట్ బయట ఉన్నామో మొత్తం కలర్స్ లైఫ్ స్టైల్ అనమాట. చదువు పక్కన కానీ ఫస్ట్ అయితే దీంట్లో దూరాలి అనుకున్నాం, దూరిపోయిన తర్వాత అఫ్ కోర్స్ అర్థమైంది, మళ్ళీ నాలాంటి ఇంట్రోవర్ట్స్ ఓన్లీ బాయ్స్ని దగ్గర తెచ్చుకుంటారు కదా, అట్లా మళ్ళీ రేస్లో ఓడిపోవడం జరిగింది.
రేస్ లో ఓడిపోవడం జరిగిన తర్వాత మెకానికల్ నాది మెకానికల్ అనురాగే వాడు నా జూనియర్. నేను అబ్బో అప్పుడు నిఖిల్ అప్పటి నుంచే మా నిఖిల్ మ్యాంగోస్ అమ్ముతుంది. మ్యాంగోస్ స్టార్ట్ అయింది వాడు జర్నీ. నీకు కూడా చెప్పాను వీనికి ఎట్లా అట్రాక్ట్ అయినాను. ఐ మీన్ ఫస్ట్ మీటింగ్ ఎట్లా అయిందంటే మేము ఒక దగ్గర కూర్చొని ఉండే, వీడు పక్కన ఒక డొక్కు ఇరిగిపోయిన ఫోన్ వేసుకుని కూర్చున్నా పక్కన. మనం కొంచెం అప్పుడు కొంచెం టెక్ చూపిస్తున్నారు, సెకండ్ హ్యాండ్ లో ఐఫోన్ అప్పుడు కొన్నాము చూస్తున్నాడు. ఫోన్ మాట్లాడుకుంటూ ఇన్ని కేజీస్ మ్యాంగో అన్ని కేజీస్ టన్స్ అంటున్నాడు. ఏంది వీడు బుల్షిట్, వీడు పోరగాడు నా పక్కన పైసలు అంటాడేం తెలియదు. అప్పుడు అడిగితే తెలిసింది భయ్యా ఇప్పటి నుంచే ప్లాన్ చేసినట్టు మనం కూడా కొంచెం చేయాలి అన్నట్టు కొంచెం మేము దాని తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ జూనియర్ కదా మా హెచ్ఓడి కల్పించింది వీనికి హెల్ప్ చేయ వీని పైకి తీసుకురా అని. హెచ్ఓడికి ఏం తెలియదు అంటే అవేం కాదు ఇక ఇద్దరం మస్తు ఉంటుండే. స్టార్టింగ్లో ఎక్కువ కలవకపోతుండే కానీ మేము వాడి స్టార్ట్అప్ ఉండే డిజిటైన్ అని టీ షర్ట్లు వేసుకుని అటు ఇటు తిరుగుతుండే. ఇది ఏందో క్రాక్ కూడా అనుకున్నా. దాని తర్వాత మావి మెయిన్ మీటింగ్ స్టార్ట్ అయినాయి. మా కంపెనీ 2017 జూన్ లో నేను ఎగ్జిట్ తీసుకున్నాను. అమెజాన్ లో ఉంటుండే. అంటే మనం అక్కడ కూడా వేరే టెక్ అన్నమాట. యాక్చువల్లీ ఓరియంటేషన్ డే ఉంటుంది కదా, అందరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్తే నాది ఆల్రెడీ ఒక స్టార్ట్అప్ ఉంది, చాలా బాగా అవుతుంది, ఒకసారి పైసలు బాగా వస్తున్నాడు నేను వదిలేసి వెళ్ళిపోతాను. ఇదే చెప్పిన ఎగ్జాక్ట్లీ ఇంట్రడక్షన్ ఓరియంటేషన్ డే అంటాం దాన్ని. అది క్రేజ్ ఉండే. దాని తర్వాత 2017 జూన్ లో స్టార్ట్ చేసినాము. మస్త్ జర్నీ. అంటే మోర్ దెన్ నాకు వాడు మెహర్ ఎక్కడ కనెక్ట్ అయ్యిందంటే, మనం ఇట్లా కొంచెం హెచ్చులు పడుతుంటే మన దందా చేసుకుంటుండే హ్యాపీగా. హెచ్చులు పడడం అంటే సీనియర్స్కి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా, అక్కడ కొంచెం క్రియేట్ అయ్యి వీడిని ర్యాక్ చేద్దాం, వీడిని ఆ ట్రైన్లు వేసేద్దాం అన్న ప్లాన్లు ఉండే. మా మెహర్ గారు ఒక 10 మంది నా మీద కొట్లాడకు వస్తే మా మెహర్ గారు ఇట్లా అడ్డు పెట్టుకొని చాది పెట్టుకొని ఎవడరా అని కొట్టేది అన్నట్టు చెప్పదు సార్. అంటే మా హెచ్ఓడి చెప్పిండు వీడిని చూసుకో అని. యాక్చువల్లీ మేము వెళ్ళింది ఒక టెక్నికల్ ఈవెంట్కి, మా ఎంటైర్ జర్నీ స్టార్ట్ అయింది కాలేజ్ ప్రెసెంట్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్ ఎవరు అలో చేయరు. నాకు కొంచెం హెచ్చులు ఎక్కువ ఉన్నాయి కదా అని నన్ను ఆ ఈవెంట్కి నెట్టిరు. ఆ ఈవెంట్ ఏంటి, జైపూర్లో, హైదరాబాద్ టు జైపూర్ ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే ఇట్లనే మాట్లాడుకుంటూ నేను అది చేస్తుండే అని చెప్తుంటే సీనియర్స్ కొంచెం మండి వీడిని ఏదో ర్యాక్ చేయాలని చేస్తే మా మేరగాడు వచ్చి ఛాతి పెట్టి అడ్డుకున్నాడు అనమాట. లేకపోతే ఆ రోజు ట్రైన్లో నిఖిల్గాడు కనబడిపోతుంది. అది ఉంటుంది కదా అట్లా. సో ఆ లైన్స్ లో వి స్టార్టెడ్. అదే రిటర్న్ జర్నీలో గేరెడ్ మోటార్స్ అని పేరు రాసుకున్నాం బుక్. అదే ట్రైన్ లో ఒక బుక్ లో ఒక బొమ్మ గీసిన, ఆ బొమ్మ ఇప్పుడు వరకు కాలేదు కానీ వేరే అది ఒక మా కళలో ఒక ఆటో వచ్చింది, వాడు కొన్ని వేసి నేను కొన్ని, వాడు ఒక టైర్ నేను ఒక టైర్, అలా అన్ని కలిపేసి ఒక బండి తయారు చేస్తుంది. ఓకే ఓకే. అదే గేరెడ్ మోటార్స్ జర్నీ చెప్పింది కానీ అప్పుడు స్టార్ట్ అయింది తెలియదు. 2017 సెప్టెంబర్లో అనుకుంటా మేము జైపూర్ నుంచి రిటర్న్ అవుతున్నాం. అప్పుడు ఫిక్స్ అయ్యారు పేరు. నైస్. ఆ పేరు మనం చిన్నప్పటి నుంచి పెట్టుకున్న పేర్లు. యాక్చువల్లీ గేరెడ్ మోటార్ నీకు ప్రోడక్ట్ అది ఉంది కదా? ప్రోడక్ట్ కాదు, యాక్చువల్గా చెప్పాను, కార్స్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే పెట్రోల్ హెడ్స్ అని పిలుస్తారు. పెట్రోల్ హెడ్స్ అంటారు వాళ్ళు. పెట్రోల్ హెడ్స్ ఈ రోజులలో కార్ గైస్ అంటారు కానీ బుల్షిట్ అదేం లేదు. పెట్రోల్ హెడ్స్. ఈ గేర్ హెడ్స్ ఏంటంటే మోస్ట్లీ మెకానికల్ ఇష్టం ఉన్న వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే లవ్ ఉన్న వాళ్ళు, ప్యాషన్ ఉన్న వాళ్ళు. హ్యారీ పాటర్ కి బాగా ఇష్టం ఉన్న వాళ్ళని పాటర్ హెడ్స్ అంటారు కదా, అట్లా ఆటోమొబైల్ ఇదంతా ఇష్టం ఉన్న వాళ్ళని గేరెడ్ మోటార్స్ అని వచ్చింది. అబ్బో మేము వేసిన లోగోలు దునియా ఉన్నాయి అవన్నీ గేరెడ్ మోటార్స్ అని సర్చ్ చేయకండి 100% బికాజ్ భయపడతారు. ఎనీవేస్ వెరీ సూన్ మారుతాయి రిజల్ట్స్ అన్ని మంచి రిజల్ట్స్ వస్తాయి బికాస్ మా దగ్గర ఉంది మార్కెటింగ్. ఎనీవేస్ సటల్ ఫ్లెక్స్ నువ్వు చేసింది ఏందో మరి గేరెడ్ మోటార్స్ అని వేసుకొని. ఎనీవేస్ మళ్ళా గెటింగ్ బ్యాక్ టు షార్క్ ట్యాంక్, ఈ నాన్ సింక్ ఏదైతే డిస్కషన్ అదే మధ్యలో కొంచెం ఎత్తేసారు అనేసరికి నాకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. వాల్యుయేషన్ గేరెడ్ మోటార్స్ అంటే మీ సైకిల్ కంపెనీ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని 37.5 crores అప్రాక్సిమేట్లీ వాల్యుయేషన్ చెప్పి, మళ్ళీ జిఓఎస్ ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో సాఫ్ట్వేర్కి సంబంధించి దాన్ని 15 crores అని చెప్పి లాస్ట్కి అది మొత్తం ఓవరాల్ యావరేజ్ 15 crores అని, అంటే మధ్యలో అసలు ఏమైంది దాన్ని యాక్చువల్గా నాకే మెసేజ్లు వచ్చినాయి చాలా వరకు. నిఖిల్ని తప్పు చేసినట్టు నీ దగ్గర పెట్టుకుని ఏం మిక్తున్నావు అంటున్నాను. నువ్వు చెప్పొచ్చు కదా అంటే బేసికలీ అరే అక్కడ అయింది అది కాదురా, వేరే డిస్కషన్ అయి ఉంటుంది. అట్లీస్ట్ చూసిన వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. సో బేసిక్గా కాన్వర్జేషన్ స్టార్ట్ అయినప్పుడు పిచ్ స్టార్ట్ చేస్తాం కదా, పిచ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక వాల్యుయేషన్ ఉంటుంది అనమాట. ఆ వాల్యుయేషన్ ఇచ్చినప్పుడు అవతల షార్క్స్కి ఉన్న ఒక బేస్ లైన్ ఏంటి అంటే ఆ అమౌంట్ కన్నా తక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు. సో నేను ఇప్పుడు నేను 1 crore అడిగింది అనుకో, 1 crore పెట్టాల్సిందే.
వాళ్ళు నేను 50 lakhs పెడతా అట్ దట్ వాల్యుయేషన్ అన్నట్టు పెట్టలేరు. ఓకే. సో వాళ్ళు 1 crore పెట్టాల్సిందే. 1 crore పెట్టాలంటే వాళ్ళు అప్పుడు ఏం చేయాలా, వాల్యుయేషన్ తగ్గియాలా. సో నేను ఇప్పుడు 75 లక్షలు అడిగి నేను 70 లక్షలు పెట్టా 50 లక్షలే పెడతా అంటారు. మీరు ఇప్పుడు షార్క్ ట్యాంక్లో చాలా వరకు చూసినట్టయితే 75 lakhs అడిగితే వాళ్ళు తక్కువ పెట్టాలనుకో 50 lakhs ఈక్విటీలో 25 lakhs డెట్లో ఇచ్చి ఇంట్రెస్ట్ అని ఇస్తారు. సో బేసిక్గా ఫండ్ అవును అక్కడ షార్క్ ట్యాంక్లో ఉన్న రూల్ ఏంటంటే అడిగిన అమౌంట్ నువ్వు అడిగిన అమౌంట్ పెట్టాలా, సమ్వేర్ ఆర్ ది అదర్ వే, వాల్యుయేషన్ నీ ఇష్టం. సో హెన్స్ ఒకవేళ షార్క్స్ ఆర్ బిలీవింగ్ దట్ దిస్ వాల్యుయేషన్ ఇంత కాదు నాకు ఇంతే పెడతా అంటే వాళ్ళు వాల్యుయేషన్ని కట్ చేయడం జరుగుతుంది. సో మేము అక్కడ అయ్యే కాన్వర్జేషన్లో ఆయన పెద్ద మిస్టేక్ అంటే మా సైడ్ నుంచి మిస్టేక్ ఎక్కడ అయింది అని అంటే ఫస్ట్ మేము 2 కంపెనీస్ ఎగ్జిస్టెన్స్ ఆ 40 minutesలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాం. ఫస్ట్ థింగ్ మేము 24 వాడు 26 వి కుడెంట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 2 కంపెనీస్ ఎగ్జిస్టెన్స్. అది జస్ట్ ఒక 2 సెకండ్లో చెప్తా. ఇప్పుడు క్యాష్యూస్ని పీనట్స్ని కలిపి అమ్మినా అనుకో నీకు, నువ్వు నాకు పీనట్స్ ప్రైస్ ఇస్తావు, తక్కువ చేసి ఇస్తావు. నేను క్యాషెస్ని సపరేట్ అమ్ముతా, పీనట్స్కి సపరేట్ అమ్ముతా. సో నాకు ఎక్కువ మార్జిన్ వస్తుంది. హెన్స్ అందుకు మేము 2 కంపెనీస్ పెట్టడం జరిగిందనమాట. ఇది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే వాళ్ళ థాట్ ఏంటి, ఇప్పుడు నేను ఒకటే కంపెనీలో నాకు ఆఫర్ చేస్తున్నాడు, వీడు ఇంకో కంపెనీ మార్జిన్ ఊరికే తీసుకెళ్ళిపోతాడు అన్న వాళ్ళకి కావాలంతా. 2 కంపెనీస్లో థాట్ కావాలి అని అంటే వీడిని కలపమని చెప్పాలా. హెన్స్ వాళ్ళిద్దరు 2 మ్యాండేటరీగా కలపమన్నారు, మనం కలిపాం. రెండోది వాల్యుయేషన్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఏమైంది అని అంటే మేము డిసైడ్ అయింది ఏంటి, మా థాట్ ప్రాసెస్ వీ డెఫినెట్లీ మేము తక్కువ ఆఫర్ చేస్తున్నాం, ఉన్నదానికన్నా ఆల్మోస్ట్ 0 ఆఫర్ చేస్తున్నాం. ఆడెవడో యూట్యూబ్ వీడియోలో ఫ్రీగానే ఇచ్చిండు అని అన్నాడు. హానెస్ట్గా జాగ్రత్త బయట కనబడితే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేదో మాకు తెలియనట్టు 4 ఏళ్ళ నుంచి బిజినెస్ అంతా బాగుంది. మా వాళ్ళు మాకు పంపిస్తే మాకు ఎట్లుంటుంది, దోస్తులేండి. మా మమ్మీ పరిగెత్తుకుంటూ వచ్చింది దగ్గరికి, ఏమైందమ్మా అంటే వాడు చూసావా మిమ్మల్ని ఏమేమంటాడు అసలు మీకు తెలుసా ఏమైంది స్కామ్ చేసారు. అరే కాదురా బాబు, గంట 45 నిమిషాలని వాడు 13 నిమిషాలు 150కి 13కి చాలా తేడా ఉంది. మధ్యలో ఎంత పోయి ఉంటుంది. సో ఆ డిస్కషన్ లో థాట్ ప్రాసెస్ నాది మెహర్ది ఒక 2 బయటికి వెళ్ళి మాట్లాడుకోవడం జరిగింది. ఇదంతా ఆలోచించడం జరిగింది. మా థాట్ ఏంటి బ్రో, ఈరోజు మేము వాల్యుయేషన్లు పెంచి 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు సంపాదించిన అవసరం లేదు. ఈరోజు మాకు గైడెన్స్ కావాలి. ఇప్పుడు నీకు దందా గురించి తెలుసా మొత్తం తెలియదు, నాకు దందా గురించి తెలుసా మొత్తం తెలియదు, వాడికి తెలుసా తెలియదు. వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆంటర్ప్రినర్స్, సెలబ్రేటెడ్ ఆంటర్ప్రినర్స్, వాల్యుయేషన్ చేశారు. ఒకటి D2Cలో తోపు, ఇంకోటి డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో తోపు. ఈరోజు లెన్స్ కార్డ్ వరంగల్, హన్మకొండ ఎక్కడ లేదు బ్రో, కరీంనగర్, స్కూల్ నుంచి పెద్దవాళ్ళ వరకు లెన్స్ కార్డ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, బోర్డు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, లేకపోతే తెలియకపోయినా వాళ్ళ మెడలో ఉంటుంది. అది ఏది వాడుతారో తెలియక బోటే ఉంటుంది అది. ఎగ్జాక్ట్. సో ఆ లైన్స్ లో ఉన్నంత ఎక్స్పర్టీజ్ మనకి డెఫినెట్గా నాది ఇప్పుడు 30 కోట్లను 50 కోట్లను నేను 100 కోట్ల ఆఫర్ ఇచ్చినా కానీ వాడు మన టేబుల్ మీదకి రాడు. ఇన్ఫాక్ట్ నువ్వు 2% ఫ్రీగా ఇస్తా నాకు ఏంజల్ ఇన్వెస్టర్ లా ఉండమంటేనే ఉంటారు వాళ్ళు. అదే ఇప్పుడు నేను 2% ఫ్రీగా ఈక్విటీ ఇస్తా అన్నా కానీ వాడు ఒప్పుకోడు. వాడికి 100 పనులు ఉంటాయి బ్రో, వాడు టైం ఎందుకు తీయాలా. మాకున్న థాట్ ప్రాసెస్ ఏంటి అని అంటే మాది ఎలక్ట్రిక్ బైసికల్ విచ్ ఇస్ అ టెక్నికల్ ప్రోడక్ట్. టెక్నికల్ ప్రోడక్ట్లో 2 విధాలుగా అమ్మొచ్చు దీన్ని. ఒకటి డైరెక్ట్ టు కస్టమర్ D2C అమ్మొచ్చు, బోట్ అమ్మినట్టు, దానికి చాలా మనీ కావాలా. ఆర్ లెన్స్ కార్ట్ అమ్మినచ్చు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ చైన్లో అమ్మచ్చు. ఈ 2 విధాల్లో నాకు ఎక్స్పర్టీస్ ఉందనుకో, నేను ఇది దున్నచ్చు కదా. సో దట్ వాజ్ ద అజెండా. దీని మీద డిస్కషన్స్ చేయడం జరిగింది. నా పాత కంపెనీ 15 crore, ఇప్పుడు కొత్త కంపెనీ ఇంత యాక్చువల్గా డీల్ అయింది 16.6 crore వాల్యుయేషన్లో. టీవీలో చూపించింది 15 crore. ఆ 1.6 crore వాల్యుయేషన్ ఎందుకు అని అంటే మేము ఇప్పటివరకు చేసింది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, మన ట్రైసైకిల్స్ కానీ బైసైకిల్స్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ B2Bలో చేసినాం. B2Cలో ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్ చేసింది లేదు. నేను ఒకవేళ ఏం సంబంధం లేకుండా ఓన్లీ పైసలు పెట్టేటోడు అనుకో, నేను అన్నట్టు 33 crores-కో 52 కోట్లో 100 కోట్లకో చెప్తే వింటాడు. వాడు ఎక్స్పర్టీస్ చేస్తున్నాడు. ఈ బిజినెస్ని అక్కడికి తీసుకెళ్ళాలని ఎలా చెప్తామని మనకు అంత టైం ఇవ్వకపోవచ్చు. వాడు నెలలో 1 గంట మాట్లాడిన చాలు కదా మనకి. మనకు కావాల్సిన క్వశ్చన్స్ రాసుకొని వాడు ఆన్సర్ చేసిండు అనుకో, మనకి ఎక్స్పర్టీస్. వాడు 20 years ఎక్స్పీరియన్స్ మనకు ఫ్రీగా ఇస్తున్నట్టేనా. అందుకు వీ హ్యాడ్ టు రెడ్యూస్ దట్ వాల్యుయేషన్ టు 15. అలాంటి వాళ్ళు బోర్డ్ మెంబర్స్ లో ఉంటారు కదా. ఇప్పుడు బోర్డ్ మెంబర్స్ ఏంది బ్రో, ఇప్పటి నాకు 4, 5, 6 సార్లు వీ హ్యాడ్ మీటింగ్స్. ఎవ్రీ టైమ్ దే యాడెడ్ వాల్యూ. స్ట్రైట్ అండ్ సింపుల్ గా ఇప్పుడు మా ఇద్దరిని గట్టి కూర్చోబెట్టి ఎవరైనా ఏమైనా క్వశ్చన్ ఈ వాల్యుయేషన్ గురించి అడిగితే మేము ఒకటే వితౌట్ ఎనీ హెసిటేషన్ చెప్పేది ఏంటంటే వీ బాట్ ద బెస్ట్
డీల్ అండ్ బెస్ట్ పీపుల్. మా డెసిషన్ వాస్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. డౌటే లేదు భయ్యా, డౌటే లేదు. 13 ఆయన వెరీ సింపుల్, లైఫ్ మొత్తం ఒక కంపెనీ మీద పెట్టి రాంగ్ డెసిషన్ తీసుకునే దమ్ ఎవరికైనా ఉంటుంది. ఎందుకు చేస్తాం? అది కూడా పోయి సోనీ టీవీ ముందే తీసుకోవాలి. నేషన్ వైడ్ చూస్తారు వాళ్ళ. ఇప్పుడు వెరీ సింపుల్, ఇప్పుడు కొంతమంది వస్తారు బ్రో, అప్రోచ్ అవుతారు ఎవరెవరు అంటే వాల్యూ యాడింగ్ పీపుల్ అంటాం వాళ్ళని. అంటే చాలా ఎక్స్పీరియన్స్, నువ్వు జస్ట్ ఆ పర్సనే కాకుండా వాళ్ళు ఎన్ని ఇయర్స్ అన్న ఇదో అయింది అన్నట్టు చూసుకుంటే వాళ్ళకి వితౌట్ ఎనీ మనీ ఎక్స్చేంజ్ కూడా కొంతమంది స్టేక్ ఇచ్చేస్తారు వాళ్ళ అడ్వైజరీ బోర్డ్ లాగా. ఇక్కడ మాకు మనీ వస్తుంది, మంచి కోటి రూపాయలు కూల్ గానీ మనీ వస్తుంది పీపుల్. అందుకు పీపుల్ ఎవరు మాకు మేము ఎవరినైతే చూస్తున్నాము, ఒక డైరెక్ట్ D2C, ఒకటి కంప్లీట్ ఏమంటారు డీలర్ అండ్ డీలర్షిప్స్ నెట్వర్క్ ఉన్న క్యాండిడేట్. ఎన్ని స్టోర్స్ ఉన్నాయి బ్రో వాళ్ళకి, అసలు వాళ్ళని కలవడమే ఇట్స్ వెరీ గుడ్. అంటే ఏమైపోతుంది అంటే వంశీ, ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ గుడ్ విల్ తోనే చూస్తారు. ఈ షార్క్ ట్యాంక్ ఎపిసోడ్ చూసి వాళ్ళని అప్రోచ్, నీకు మెసేజ్ చేస్తాడు, నాకు మెసేజ్ చేస్తాడు, మంచి కోరే మెసేజ్ చేస్తున్నాడు. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటి అని అంటే, బిజినెస్ పర్స్పెక్టివ్ లో చూసినవాడికి మాత్రం ఇది అర్థమవుతుంది, ఆన్ అ కామన్ పర్స్పెక్టివ్ లో చూస్తే మాత్రం ఇది అర్థం కాదు. దట్స్ ది ఎగ్జాక్ట్ డిఫరెన్స్. ఈ ఇందాక యాక్చువల్గా షార్క్ ట్యాంక్ నుంచి మెల్లిమెల్లిగా కంప్లీట్ ఒక ప్రాపర్ డిస్క్రిప్షన్కి వచ్చేసినాం అసలు లోపల ఏమైందని. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎట్లా అనిపించినాయి? ఫస్ట్ మనకి ఎయిర్ అవుతుంది ఆ షో, అంటే యాక్చువల్గా ఎయిర్ కాకముందు ప్రోమోస్ ఎప్పుడైతే ఉంటాయో మనకి వెబ్సైట్ కొంచెం జనాలు అలా చూసిపోవడము, అలా కొన్ని ఆర్డర్లు వేయడం జరుగుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే నీకు ఎయిర్ అయిపోద్దో, అంటే ఎయిర్ కాకముందు మనకి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇన్వెంటరీ రెడీ పెట్టుకోమని చెప్తారు. సో ఎవ్రీథింగ్ నీకు మన వెండర్ సపోర్ట్ కానీ రిసోర్సెస్ కానీ అందరిని అలర్ట్ చేసి పెట్టుకోవాలి. అంటే నీకు ఒక టార్గెట్ పెట్టుకోవాలి, మరి ఇష్టం వచ్చినట్టు కొనేయకుండా మనం ఒక ఇయర్కి ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఆ టార్గెట్ సెట్ చేసుకొని ఇన్వెంటరీ రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను వీడియో ఎండ్ అయిన తర్వాత వివర్ సిట్టింగ్ అనమాట, జస్ట్ మన ప్రింటర్ ముందు కూర్చోగానే ఇక ఫస్ట్ అని ఒక సౌండ్ వస్తుంది ప్రింటర్ నుంచి. ఆ ఫీల్ ఉంటుంది బ్రో, ఏదైతే ఫస్ట్ ఆర్డర్ వస్తుందో బయటకి రోల్ అవ్వకుండా మస్త్ ఎంజాయ్ చేసినాం. అదైతే నేను కొద్ది రోజులు ఆ లేబుల్ తీసుకొచ్చిన నా ఫోన్కి అతికించుకున్నాం. ఎందుకంటే యాక్చువల్గా 5,000 ఆర్డర్స్ అట్లా వస్తాయి అంటే ఇప్పుడు కాదు వంశీ, ఒక్క నిమిషం, నీకు అప్పేది మేమిద్దరం తాగుతాం అనుకుంటారు, చాలా కాన్ఫిడెంట్ ఇలా కాఫీ ఉంది అనుకోకండి, థమ్స్అప్ ఉంది ఇలా మీరు అనుకున్నట్టు వేరేది వేరేది కలవలేదు. చలో ప్లీజ్. సో మా థాట్ ప్రాసెస్ ఎట్లుండే అంటే, 13 కోట్ల మంది చూస్తారు కదా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్, అట్లీస్ట్ 1,000-2,000 ఆర్డర్లు వస్తాయి. పర్సెంటేజ్ లో వేసేసుకుని 10%, 20% సెట్ అనుకుంటున్నాను. 10-15 కోట్లు హ్యాపీగా సంపాదించుకోవచ్చు. అట్లా ఏం జరగలే, ఎఫర్ట్స్ పెట్టాలి, ఆఫ్టర్ ఎఫర్ట్స్ కూడా ఉంటాయి. అఫ్కోర్స్ సింపుల్ లాజిక్ భయ్యా. నేను నీతో అన్న గుర్తుందా 1-2 డేస్ ముందు జనరల్ ఒక 100-200 ఆర్డర్స్ కూడా రావచ్చు. ఎందుకంటే ఒక 20,000-30,000 రూపీస్ ప్రోడక్ట్, అఫ్కోర్స్ నువ్వు అమన్ పీయూష్ ఎంత మంచిగా చెప్పినా షార్క్ ట్యాంక్లో ఎయిర్ అయింది, ఆ ప్రోడక్ట్ గురించి ఎంత నాలెడ్జ్ ఉన్నోడైనా కూడా కొనేటప్పుడు 20-30 వేల డెసిషన్ వెబ్సైట్లో తీసుకునే చాలా ఆలోచిస్తాడు. రెండోది ఏంటంటే మన థాట్ ప్రాసెస్ రైట్ ఉండే. ఇప్పుడు అబాండన్ చెక్అవుట్స్ లో మనకు ఆల్మోస్ట్ 1,000-2,000 పీపుల్ చాలా మంది వచ్చారు చెక్అవుట్. సో అంటే బేసిక్ గా వాడు రెడీ ఉన్నాడు కొనడానికి, కాకపోతే హీ హ్యాస్ సర్టెన్ డౌట్స్. సో సిన్స్ ఒక అక్నాలెడ్జ్మెంట్ చాలు, వాళ్ళకి రెస్పాండ్ అయితే సరిపోతుంది. టేక్ దిస్ మూమెంట్ టు థ్యాంక్ మై సేల్స్ టీమ్. kudos to the job that they were doing, వంశీ. అంటే ఆల్మోస్ట్ ఒక 1,500 నుంచి 2,000 కాల్స్ వచ్చి, ఇది యాక్చువల్లీ రివర్స్ సీన్ అయింది మనకి. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, ఆర్డర్స్ రాలేనుకుంటున్నాం, ఏది ఇండివిజువల్ కస్టమర్ ఆర్డర్స్ రాలే, కానీ ఎక్కడైతే మనం డీలర్ అండ్ డీలర్షిప్స్ కోసం ఒక మెయిల్ ఓపెన్ చేసి పెట్టినామో ఫుల్ అంటే ఫుల్. అది ఇప్పుడు మా దగ్గర ఉన్న సేల్స్ టీమ్ నిజం చెప్పాలంటే వాళ్ళు 24 hours కూర్చున్నా ఇంకా టైం పడుతుంది. అసలు క్రేజీ విషయం చెప్తా, డీలర్షిప్ పేజ్ ఏదైతే మనం వెబ్సైట్లో చేసినామో అంత అంటే బ్లూ ప్రింట్ ప్రాపర్గా అయింది, ఏ పేజ్ ఎప్పుడెప్పుడు చేయాలి మొత్తం వెబ్సైట్ అంతా రెడీ అయింది. తర్వాత స్ట్రైక్ అయింది ఏంటంటే డీలర్షిప్ పేజ్ ఒకటి పెట్టాలనేది రాసుకున్నా చేయలే, మిస్ అయిపోయింది మా టీం వాళ్ళు. అప్పటిదప్పుడు 1 day ముందు అనుకుంటా దన్న మీకు ఫోన్ చేసి, ఏంది ఐశ్వర్య మనకు ఇప్పుడు ఏ రైతున్నప్పుడు కూడా మన గరాజ్లో కూర్చొని పని చేస్తూనే ఉంది కదా. సో థాట్ ఈజ్ సింపుల్ వంశీ. అంటే మేము అనుకున్నది మాకు తెలిసి day 1 నుంచి ఇది ఒక ఎక్స్పీరియన్షియల్ ప్రోడక్ట్. కాకపోతే అక్కడ జరిగిన రచ్చకి ఆబ్వియస్గా మేము కొన్ని ఆర్డర్లు వస్తాయి అనుకున్నాం, కుదరలే అన్ని. కాకపోతే దాని ఈక్వివాలెంట్గా డిస్ట్రిబ్యూటెడ్ డీలర్లు వచ్చినాయి. అంటే ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 5th రోజు షో చూసిండు, 6th మార్నింగ్ ఆగ్రా నుంచి ఫ్లైట్ వేసుకొని ఇక్కడ లే మెరిడియన్ హోటల్లో ఉండి, నేను ఈరోజు 200 సైకిల్స్ తీసుకెళ్తా, నిన్న మొన్న వాడు వచ్చి కూర్చొని డే మొత్తం ఉండి, ఈరోజు మార్నింగ్ నిన్న నైట్ ఈరోజు మార్నింగ్ వరకు హీ వాజ్ దేర్.
అచ్చా ఇందాక 3:30 వరకు నువ్వు ఇక్కడ ఎయిర్పోర్ట్ పర్సన్ దింపడానికి మస్తు హ్యాపీ మేము బ్రో ఓవర్ నైట్ హీ డిసైడెడ్ అట్లీస్ట్ ఒక 20,000 ఖర్చా, 10,000 ఫ్లైట్ అప్ అండ్ డౌన్, 10,000 హోటల్, నాగరా నుంచి అంటే 20,000 నువ్వు ఒక షో చూసి డిసైడ్ అవ్వాల్సిన అవసరం ఏంది, 200 సైకిల్ తీసుకుంటాను వచ్చేసిండు కూడా అట్లా. ఇదొక సైడ్ అయితే, ఇంకొక సైడ్ నాకు జార్ఖండే కావాలి, నాకు జార్ఖండ్ ఇవ్వకపోతే మీరు కాన్సిక్వెన్సెస్ చూస్తారని బెదిరింపులు. ఓ మై గాడ్ అంటే మెసేజా కాలా? మెసేజ్, మెయిల్స్ వస్తాయి. నిజం చెప్పాలంటే ఈ ఆఫ్టర్ ఎయిర్ కదా ఎంజాయ్ చేస్తున్నాం, మస్త్ ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ అంటే మళ్ళీ ఫన్ అనుకుంటారేమో కానీ ఆ ఆర్డర్ రావడం కొంచెం హ్యాపీగా. సండే రోజు నా బోత్ ఆపరేషన్స్ టీమ్, సేల్ టీమ్ రెండు వర్క్ చేస్తాను. ఇవాళ సండే గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. బ్యూటీ ఆఫ్ ది బిజినెస్ టీమ్ సెట్ ఉంటే డౌటే లేదు, ఎక్కడికైనా మనము ఎగురుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఆగం, గ్లోబల్కి వెళ్ళిపోతామా ఎడిపోతామా కూడా తెలియదు అసలు. బిగ్గెస్ట్ ఛాలెంజ్ అదే, విత్ టైం ప్రాసెస్ చేసేది కూడా అదే. అంటే రైట్ మైండ్ సెట్ అగ్రిగేట్ చేయడం కూడా ఒక స్కిల్లే. ఇప్పుడు సిఇఓ కానీ వీళ్ళ బిజినెస్ ఏంటి, వీళ్ళ బిజినెస్ ఇస్ నాట్ టు సెట్ ఆపరేషన్స్, నాట్ టు సెట్ సేల్స్ కాదు, కంపెనీ ఓరియంటెడ్. ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఇన్వెస్టర్ కూడా నువ్వు లేకపోయినా కంపెనీ నడుస్తుందా లేదా అని చూస్తాడు. నీ మీద ఇన్వెస్ట్ చేయడు, కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తాడు కదా. సో నువ్వు ఆ సిస్టమ్ని ఎట్లా బిల్డ్ చేస్తున్నావు, ఆ సిస్టమ్ బిల్డ్ చేసే క్యాపబిలిటీ నీలో ఉందా అనేది క్వశ్చన్. సో అట్లా ఒకవేళ ఎవరైనా బిల్డ్ చేయగలిగితే ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ కాకపోయినా సొంత సేల్స్, సొంత బిజినెస్ ఆపరేషన్స్ కూడా కేక్ వాక్ లాగా అయిపోతాయి అనమాట. సో దట్ ఈస్ ద కోర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ CXOs లైక్ CEO కానీ CMO కానీ CEO కానీ టు బిల్డ్ దట్ క్రెడిబిలిటీ టీమ్. ఏంది బ్రో అన్ని కాల్స్ అన్ని ఇవి వచ్చినప్పుడు ఏ టీమ్ ఉంటుంది బ్రో ఆ టైం వరకు 10:30, 11, 12, 1, 2 క్రేజీ సపోర్ట్ ఇస్తున్నారు ఎంప్లాయీస్ అయితే, క్రేజీ అసలు మస్త్. దట్స్ వాట్ థ్యాంకింగ్ ఎవ్రీవన్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో. ఎస్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ తర్వాత తట్టుకోవాలంటే ఒకరితో కాదప్ప, ఒకరిద్దరితో కాదు, ఎంత చేస్తారు అంత ఎందుకు వంశీ. ఇప్పుడు సాటర్డే అయిపోయింది 6 వెళ్ళిపోవచ్చు, నేను ఉత్తగా మజాక్ అన్నా. రేపు సండే మరి ఏ టైంకి వస్తారో మీరు అందరూ అంటే రమ్మంటే వచ్చేస్తామన్నా అన్నారు. ఇంకేం కావాలి చెప్పు, సండే పాడ్కాస్ట్ అయితేనే ఉంది, మనోడికి ఫోన్ మోగుతూనే ఉంది, ఇలా కొడుతూనే ఉంటుంది. అంటే వాళ్ళ లైన్లో కూడా వంశీ, అంటే ఇప్పుడు మనం జనరల్గా ఇది ఒక సజెషన్ లాగా తీసుకోగలిగితే ఎవరైనా బిజినెస్ బిల్డ్ చేసేటప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఎవరైనా మనం మనుషుల్ని గ్యాదర్ చేస్తున్నాం అనుకో, లేకపోతే ఒక టీం మెంబర్ను వీళ్ళను చాలా వరకు ఫ్రెండ్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ వెళ్తారు, ఒక నైట్ వరకు ఉండడము, ఓవర్ నైట్ స్టే చేయడము. కాకపోతే నీకు వచ్చే ఆల్ఫా టీం ఉంటుంది కదా, ఎవరైతే నీకు తెలియదో వీళ్ళు ఇప్పటివరకు నీ లైఫ్లో లేరు, ఈ కంపెనీ ద్వారానే నీ లైఫ్లోకి వచ్చారు. వాడు 10,000 తీసుకుంటుండా, 15,000 తీసుకుంటుండా, అది పక్కకు పెడితే కమిట్మెంట్, వాడు కనుక ఇలా కమిటెడ్ ఉన్నాడా, ఓవర్ నైట్ వర్క్ చేయడము, సాటర్డే సండేస్ రావడము, ఈ కమిట్మెంట్ కనబడితే ఐ థింక్ వాడు ఈజ్ యువర్ ఆల్ఫా టీమ్, వాడు నేను లాంగ్ టర్మ్ తీసుకెళ్ళగలుగుతాడు. నువ్వు కంపెనీ వాడిని నమ్మి వదిలేసి వెళ్ళిపోవచ్చు కూడా. సో ఆ రైట్ మైండ్ సెట్ బిల్డ్ చేయడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇనీషియల్గా మేము ఇద్దరం ఎట్లయితే హవర్స్ లేకుండా, నో టైం లిమిట్స్, నథింగ్ ఏం లేకుండా ఎట్లయితే స్టార్టెడ్ అ జర్నీ కదా, అట్లా దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హు అప్రోచెస్. వాళ్ళని ఇమీడియట్గా నువ్వు యాక్చువల్గా గుర్తుపట్టగలుగుతావు. ఎందుకంటే 1-2 days మెసేజెస్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ మోర్ దెన్ ఇది. దెర్ ఆర్ సర్టెన్ పీపుల్ యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా గురించి చెప్తాను. ఇప్పుడు క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటాం ఇంజనీరింగ్ క్లాసెస్లో, ఇలాంటి ఆపర్చునిటీస్ కోసమే చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ ఎ నార్మల్ లైఫ్. వాళ్ళు ఇప్పుడే కాదు ఇంటర్ నుంచి వెయిట్ చేస్తుంటారు. కొంతమంది అంటే హెసిటేట్ అవుతారు అబ్బా వచ్చి మాట్లాడడానికి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆ డేర్ చేయరు. కానీ వన్స్ ఇఫ్ సమ్మన్ కమ్స్ కదా, దే విల్ ఇమీడియట్లీ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ కమ్. అట్లా వీ హ్యావ్ ఫ్యూ పీపుల్ ఇన్ అవర్ టీమ్. ఎట్లా ధైర్యం అంటే ఏ టైం అయినా కానీ 1:30 కానీ 2:30 కానీ టక్ కాల్ కొడుతుంది. ఎందుకంటే మనది వెహికల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కదా, లోడ్స్ అవన్నీ, అవి రోడ్ రిపేర్ వల్ల దేనివల్ల లేట్ అయిపోతూ ఉంటుంది. ఇంతకుముందు అంటే నేను కూడా పరిగెత్తాలి ఆ ప్లేస్కి, ఇప్పుడు అవసరం లేదు, టైంకైనా కాల్ చేసి వాళ్ళు చూసుకుంటారు. సూపర్. అదే ఈ బ్యాక్ ఎండ్ ప్రాసెస్, డౌన్ వర్క్, అదే ఈ ఆపరేషన్స్ ప్రాసెస్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి టీమే చాలా ఎగ్జాక్ట్లీ మస్తు సపోర్ట్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే 100% డౌన్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో మాట్లాడాల్సిన దీని నుంచి అండ్ డిస్కషన్ అబౌట్ అంటే మన బ్రాండ్ మీద బిలీఫ్ పెరుగుతున్నాయి అనే కాన్సెప్ట్ లా లైక్ అసలు క్రేజీ. అది నిజం చెప్పాలంటే ఇప్పుడు షార్క్ ట్యాంక్ లో ఎవరెవరైతే వచ్చిర్రో వాళ్ళందరూ బ్రాండ్స్ ఉన్నాయి. టైక్ అంటే ఏంటంటే నువ్వు చెప్తావా? బేసిక్గా ఇండియాలో క్రౌడ్ ఫండింగ్ అనేది ఇల్లీగల్. అంటే మన కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నప్పుడు
ఈక్విటీ ఇచ్చి మనము ప్రజల నుంచి పైసలు తీసుకోవడం అనేది ఇల్లీగల్. ఏదర్ పబ్లిక్ లిమిటెడ్ లైక్ IPO అంటారు కదా, పబ్లిక్ అయినప్పుడు ప్రజలు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆర్ ది అదర్ ఆప్షన్స్ ఆర్ ప్లాట్ఫామ్స్ లైక్ దిస్. రీసెంట్గా టైక్ అనే ప్లాట్ఫామ్ ఏం చేసింది అని అంటే, మనం ఎంప్లాయీస్కి ఇస్తాం కదా ఈసాప్స్ అని, అట్లా సీసాప్స్ అని కమ్యూనిటీ సబ్స్క్రిప్షన్ ప్లాట్ఫామ్ అన్నట్టు ఒక లైన్ తీసుకొచ్చింది. కైండ్ ఆఫ్ అ లూప్ హోల్. సో వాళ్ళు అందులో ఏం చేస్తారంటే, ఎవరైతే పీపుల్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ పర్టికులర్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి, ప్రతి ఒక్కరు మన దాంట్లో 5,000 10,000 ఉండి ఎందులో దాంట్లో పెట్టాలి, ₹1,00,000 ఎందులో దాంట్లో పెట్టాలి అనేటోళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లేదు. సో టైక్ అనే ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే, ఇందులో 5,000 నుంచి స్టార్ట్ చేసుకొని ₹1,00,00,000 వరకు కూడా మనుషులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎట్లా ఇన్వెస్ట్ చేయొచ్చు, దీనివల్ల లాభం ఏంటి? కంపెనీ షేర్స్ కానీ ఈక్విటీ కానీ ఇవ్వదు. దీనికి అగేన్స్ట్ ఇది రెవెన్యూ లాగా. నువ్వు నాకు ఈరోజు 10,000 ఇచ్చినావంటే, నేను ఆ 10,000 నా బిజినెస్లో వాడి రెవెన్యూ క్రియేట్ చేసి దానికి కొంత ఎక్స్ యాడ్ చేసి నీకు ఇయర్ ఎండ్కి మళ్ళీ ఇస్తాను అనమాట, రొటేషన్ బేసిస్. సో ఈ లైన్స్లో టైక్ అనే ప్లాట్ఫామ్ ఈ ఎంటైర్ డ్యూ డిలిజెన్స్ ఇదంతా చూసుకుంటుంది. ఇదే క్రమంలో మనము ఆల్మోస్ట్ 5th ఇయర్ అయినాం మనము. ఈరోజు 8th. నిన్న 300% వివ్ రేస్డ్, ఈరోజు 400%. సో 4 డేస్లో గోల్ 10 లక్షలు పెట్టి అది 100% ఎప్పుడో రీచ్డ్. మేము యాక్చువల్గా షాక్ ఇక్కడ, అంటే 100% ఆగాలి కదా అన్ని మామూలుగా ఎవరైనా అనుకుంటారు కదా, లోడ్ చూపిస్తుంది నీకు అక్కడ మీటర్ అదంతా 100 దగ్గర ఆగుద్దేమో అనుకున్నాం. 100 కాస్త 2 కాస్త 3 కాస్త 4 5 రీచ్ అవుతున్నాం. ప్రామిస్ చెప్తున్నా, అంటే చాలామంది ఉన్నారు ఆ ప్లాట్ఫామ్లో, కానీ అంత రెస్పాన్స్ బ్రో అసలు. అంటే మా మీద మాకు చాలా గర్వం ఫీల్ అయింది. అంటే వీ మేడ్ అన్ ఇంపాక్ట్, ఆ నమ్మకంగా మేము ఇవ్వగలిగినామని. ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి టైక్ అనే దానివి పోస్ట్ షార్క్ ట్యాంక్ ఒక ప్రతి ఎపిసోడ్కు 4 ఉంటాయి కదా, 4 ఉంటారు. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్స్ మీద నమ్మకం పెట్టుకొని మీ బ్రాండ్స్లో పెట్టడం అంటే అందరికీ రావాలి. 101% ఫౌండర్స్ ని నమ్మారు, ప్రోడక్ట్ ని నమ్మారు కాబట్టి వస్తున్నాయి. అంటే ఆఫ్ కోర్స్ ఇదే ఆల్సో ఒక పాయింట్ ఏంటంటే, ఇది నా బ్రాండ్లో పెడితే నేను ఇంత పైసలు చేస్తా, వేరే బ్రాండ్లో పెడితే ఇంత పైసలు చేస్తా కాకుండా, ఏ బ్రాండ్కి వాటికి తగ్గట్టు రిస్క్స్ ఉంటాయి. రేపు ఒకవేళ మా బిజినెస్ అంతా జీరో అయిపోతే ఆ మనీ వెళ్ళిపోయినట్టే. సో ఇట్స్ ఆల్సో రిస్క్ గేమ్. ఇప్పుడు రూపాయిన్నర సంపాదిస్తున్నావు అని అంటే అందులో అసోసియేటెడ్ రిస్క్లు ఉన్నాయి, గ్యారంటీడ్ మనీ అయితే కాదు అది. సో పీపుల్ పెట్టేటప్పుడు కూడా ఆలోచించి ఈ బ్రాండ్లో పెడితే పైసలు వస్తాయా లేవా అని చూసుకొని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని, వీళ్ళ ప్రీవియస్ ఇదంతా ఏంటని చూసుకొని పెడతారు. సో హెన్స్ ఆల్దో మాకు దొరికిన లవ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నాం. 40 లక్షలు 3 days లో రేజ్ చేయడం ఇది గోల్ 10 లక్షలు, మళ్ళీ 10 లక్షలు అండి, 40 లక్షలు హ్యాపీ. ఒక చిన్న డిస్క్లైమర్, టైక్లో కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని ఇప్పుడే తెలుసుకొని టైక్ వెబ్సైట్ ఓపెన్ చేసి అస్సలు ఆవేశపడకండి, ఇన్వెస్ట్ చేసుకుంటూ పోకండి. ఇట్స్ సబ్జెక్ట్ టు రిస్క్. సో చెక్ విత్ ది బ్రాండ్స్, చెక్ విత్ దేర్ పిక్చర్స్ ఆర్ చెక్ విత్ దేర్ మార్కెట్ స్టాండర్డ్స్ అండ్ ఆల్. దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయండి. 5,000 అయినా కూడా ఇంపార్టెంటే కాబట్టి కొంచెం జాగ్రత్త. అంటే వీళ్ళ దానిలో పెట్టమని కూడా నేను అనట్లేదు, వేరే వాళ్ళ దానిలో తొందరగా పెట్టకని అంటున్నాను. ఆచి తూచి అడిగేయండి. టైక్ ఇన్వెస్టర్ బాగుంది. మనం మాట్లాడుకోవడము, అందరు పెట్టడము, మాకు 400% రావడం అంత మంచిగా ఫీల్ గుడ్, అవన్నీ బాగున్నాయి. ఎగ్జైటెడ్గా ఇంటికి వెళ్ళడం జరిగింది. మా ఇంట్లో చిన్న పిల్ల ఉంటుంది, 24 years old, సారీ 24 years old అన్నమాట. మా చెల్లెనే. తనకి చెప్పగానే, సాయి నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నీకు అట్లీస్ట్ ఐడియా ఉందా అంది. అక్కడ నేనేం యాక్చువల్గా అయితే ఏం చేస్తలేను, మేము అప్లై చేసాము, దాంట్లో పైసలు వస్తున్నాను, కానీ మా మమ్మీకి వెళ్ళి చెప్పడం జరిగింది. మా మమ్మీ డాడీ ఇద్దరు గవర్నమెంట్ నుంచి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సైడ్ నుంచి క్లారిటీ ఇచ్చినాను నేను అనుకుంటున్నా, కానీ మా వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పడం ఏంటంటే, సాయి జనాలను మోసం చేయకంటారు ఇద్దరు కలిసి. జనాలు మోసం చేసేది అన్న అంటే, ఇప్పుడు 5,000 పెడితే 20 లక్షలు వస్తున్నాయని మీకు అంది. అమ్మ మీకు ఏం అర్థమైంది అసలు, మీరు ఏం ఇన్ఫర్మేషన్ గురించి? ఇందాక నేను కార్ డ్రైవ్ చేస్తుంటే మా డాడీ సంగ కాల్ చేస్తుంటే అన్ని పనులు పక్క పెట్టి, సాయి అమ్మ ఇప్పుడే చెప్పింది 5,000కి 25 లక్షలు ఎట్లా వస్తున్నారా నీకు, ఫస్ట్ ఇంటికి రా, అర్జెంట్గా మాట్లాడాలని. నాన్న అమ్మకి నేను అసలు ఏమీ చెప్పలే, 5,000కి 25 లక్షలు ఏదైనా వస్తాయా, నేను ఆడ స్కామ్ చేస్తలేను, నేను ఎటువంటి ఫ్రాడ్ చేస్తలేను, అది నాకు టైం వేయండి, ఇంటికి వచ్చి చెప్పడానికి నాకు అట్లీస్ట్ టైం వేయండి అన్న. అట్లీస్ట్ మా చెల్లెనే చెప్పాలా, నాకు తెలుసు దీంట్లో ఏదో మతలబ్ ఉంది, ఇట్లా అవుతుంటుంది. అంటే బేసిక్గా మనం దీంట్లో ఇట్స్ నాట్ వాళ్ళకి తెలుసానో తెలియదు, ఇద్దరు గవర్నమెంట్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్. కాకపోతే మన సిస్టంలో ఉన్న స్టిగ్మా ఏంటి,
షేర్ మార్కెట్ అంటే గ్యాంబుల్, అవును. స్టాక్స్ అనగానే మా తెలిసినోడు వాళ్ళ మామయ్యవాడు కోట్లకు నష్టపోయిందని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఈ రోజున్న సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కి మ్యాచ్ చేసేసి ఇది కూడా సేఫ్ కాదన్నట్టు. సింపుల్ తెలియని లాజిక్ ఏంటి అని అంటే, నువ్వు ₹1,00,000 వెళ్ళి బ్యాంక్లో సేవ్ చేస్తే వాడికి ఇంట్రెస్ట్ పుక్కడికి ఎందుకు ఇస్తున్నాడు? వాడు బయటోడికి ఇచ్చి లోన్ల నుంచి వచ్చే పర్సెంటేజ్ 25% మాత్రమే. వాడు నీకు 15%కి ఇంట్రెస్ట్కి ఇచ్చి నువ్వు ఇచ్చే పైసల్లో 6%కి ఆ 7%తో బ్యాంక్ నడుపుతుండా? వాడు వెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి వాల్యూ స్టాక్ని చూస్ చేసుకొని ప్రాపర్ రీసెర్చ్ చేసి, రేపు వాడు స్టాక్ మార్కెట్ పడిపోయిందంటే బ్యాంక్ కూడా మనం చేతులు ఎత్తేస్తావు. RBI 5 లక్షల వరకు నీకు ఇన్సూరెన్స్ ఇస్తుంది, కోట్లు బ్యాంక్లో దాచిపెట్టుకుంటావు. సో దెర్ ఇస్ నో సెక్యూర్డ్ వే ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్, దెర్ ఇస్ నో రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు ఉండదు. కానీ ఈ తవు ఉండడం వల్ల, ఈ మనుషులకు ఆ ఆలోచన ఉండడం వల్ల ఇట్లా జరుగుతుంది అనమాట. పేరెంట్స్ కుడెంట్ అండర్స్టాండ్. ఇప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ వెళ్ళి నేను ఈసాప్స్ ఎక్స్ప్లెయిన్ చేసి కంపెనీ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుందని చెప్పడం కాని పని. దీనికి బెస్ట్ వే ఏంటంటే ఏమీ చెప్పకుండా హాయిగా జస్ట్ ఇన్ని సైకిల్స్ అమ్మిన మమ్మీ, వాళ్ళ ఖుష్ మనం ఖుష్. ఎగ్జాక్ట్ అయ్యి వాళ్ళకి తెలియని ఏమైనా చెప్పినామా, వాళ్ళు ఈరోజు చూస్తున్న టీవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ వాళ్ళ బోర్డుకి వెళ్ళి వాళ్ళందరూ కలిసి మనం నేను అదే ఫీల్ 5,000కి 25 లక్షలు నీ ఎక్సైట్మెంట్ నీ దగ్గర పెట్టుకోవచ్చు కదరా, ఎందుకు అట్లా అవుతుంది. అంటే మోర్ దెన్ దాట్ నన్ను అడిగితే మాత్రం ఈరోజు పీపుల్ షుడ్ బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. టైక్ లాంటి ప్లాట్ఫామ్స్ కానీ, కిక్ స్టార్టర్ కానీ, ఇండిగోగా కానీ, గ్లోబల్ లెవెల్లో ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దీస్ ఆర్ ఎనేబులింగ్ స్మాల్ టైమ్ ఇన్వెస్టర్స్. రీసెంట్గా కూడా ఇంకొక టాపిక్ లైన్స్లో కమర్షియల్ రియల్ ఎస్టేట్ అని ఒక ఎలిమెంట్ ఉంది. యూఎస్లో ఏముంటుందంటే, ఏదైనా పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారనుకో, ఒక ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే రీటైల్ ఇన్వెస్టర్స్ని గ్యాదర్ చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు 60 లక్షలు పెట్టి ఇల్లు కొన్నావు అనుకో ఎక్కడైనా అపార్ట్మెంట్లో, నీకు మాక్సిమం వచ్చే రెంట్ ఎంత 10 నుంచి 15,000, మంచి ఏరియాలో ఉంటే 18,000. దట్ ఈస్ నాట్ ఈవెన్ 1 or 2% ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్. కానీ అదే కమర్షియల్ ఏరియాలో నువ్వు 60 లక్షలు పెట్టి షాప్ కొన్నావు అనుకో, నీకు వచ్చే రెవెన్యూ ₹1,00,000 కూడా ఉండొచ్చు. సో దాట్ మీన్స్ నీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఈస్ మచ్ మోర్ వాల్యూర్ దెన్ యువర్ డొమెస్టిక్ రియల్ ఎస్టేట్. కానీ ఎందుకు బెటర్? రిస్క్ ఎందుకు? 65 లక్షలు రిస్క్ అవుతుంది, రిస్క్ కనబడదు. 5-10,000 రిస్క్ కాదు. ఇదే ఎలిమెంట్ని క్యాపిటలైజ్ చేస్తూ యూఎస్లో ఒక కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని ఒక కంపెనీ కొనుక్కుంటుంది. ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు $1,000, $2,000, $3,000 పెట్టడం జరుగుతుంది. ఈ అమౌంట్ అంతా తీసుకెళ్ళి ఆ కమర్షియల్ రియల్ ఎస్టేట్ని డెవలప్ చేసి అందులో నుంచి వచ్చిన రెంట్స్ని వీళ్ళకి పంచడం జరుగుతుంది. ఇప్పుడు అవుతుంది కదా మన హైటెక్ సిటీ ఈ మధ్య వస్తున్నాయి. నేను ఆల్రెడీ కదా పెట్టినా, కాకపోతే మనకి బెస్ట్ ఆపర్చునిటీస్ తెలుసా. ఇప్పుడు నువ్వు నీ దగ్గర చాలా అమౌంట్ ఉంది, నీకు షేర్ మార్కెట్ తెలియదు, ఇలాంటివి ఇంకా బ్యూటిఫుల్ కదా. ఈవెన్ ఐ కీప్ టెలింగ్ ద సేమ్. ఇప్పుడు వీడియోలో చెప్పేటప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారని, లేకపోతే సెలబ్రిటీస్ చెప్పారని, ఆడేవాడు ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయినాయి. ఇలా అంటే ఒక గ్రాఫిక్ల పైకి వెళ్తాడు, ఇలా అంటే ఒకటి దిగుతూ ఉంటుంది. నేను ఇదే చెప్తా, వీడియోలో ప్రాంక్లు చేసుకునేటోడు కూడా యూట్యూబ్ లో స్క్రీన్ షాట్ పెడతాడు, మధ్యలో ప్రమోషన్ వస్తుంది. వాడు అంటే 10,000 ఇచ్చి నర్తక డాన్స్ చేయరా. ఇక్కడ ఏమైందంటే ఇన్నోసెంట్ పీపుల్ చాలా మంది ఉన్నారు బ్రో మన మార్కెట్ లో. వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ, కానీ వాళ్ళు పడుతున్నారు కూడా. అంటే చిన్నది ఉన్న వాల్యూమ్ పెద్దది కదా అది. అంటే ఇంకొకటి వంశీ, నాకు తెలిసి ఇది వీళ్ళు బేసిక్గా బలి పశువులు. ఎందుకు అని అంటే ఆ ట్రాన్సిషన్ అయ్యే ఫేజ్ ఉంది కదా, వేర్ పీపుల్ ఆర్ అవేర్. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉంది, చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్, ఆర్ బ్లాక్ చైన్ ఇస్ అ క్రేజీ కాన్సెప్ట్. కానీ దాని నుంచి వచ్చిన ఫస్ట్ ఎలిమెంట్స్ ఏవి? స్కామ్స్, FTX కానీ ఇవన్నీ. ఈ రోజు నువ్వు కొట్టినా కూడా గూగుల్లో ఫస్ట్ స్కామ్ వచ్చి లాస్ట్ కింద బెనిఫిట్స్ ఉంటాయి అట్లా. సో ఐ థింక్ ఆ ఎలిమెంట్ లైన్స్లో పీపుల్ హ్యావ్ టు బీ అవేర్. అండ్ హెన్స్ ద రీజన్ వై ఇంత సోదంతా ఎందుకు చెప్తున్నా అంటే, టైక్ లాంటి ప్లాట్ఫామ్స్ జస్ట్ ఊరికే అట్లా నమ్మకుండా కంపెనీస్ గురించి రీసెర్చ్ చేసి వీటికి నిజంగా ఎలిమెంట్ ఉందా లేదా, నేను ప్రాఫిటబుల్ తెస్తానా లేదా, కంపెనీని నమ్మగలుగుతాడా లేదా, పీపుల్ని నమ్మగలుగుతాడా లేదా, దెన్ దే హ్యావ్ టు టేక్ అ డెసిషన్. అండ్ ఆల్సో ఇప్పుడు టైక్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా ఒక డౌట్ ఉండింది. ఇప్పుడు పిచ్లో కూడా అంత క్లారిటీ లేకుండే. హౌ డిడ్ యూ వాల్యుయేట్ యువర్ బిజినెస్? కేరెట్ మోటార్స్ కానీ GOS కానీ అసలు ఎంత వాల్యుయేషన్కి వచ్చింది? అసలు యాక్చువల్ క్యాలిక్యులేషన్ ఎట్లా తీసుకొచ్చినావు?
అంటే జనరల్గా 10x 4x 5x ఇవన్నీ పక్కకు పెట్టేస్తాను నేను. మీ వర్జన్ ఏముండింది అసలు ఆ వాల్యుయేషన్కి? సో మా కంపెనీ అంటే హానెస్ట్గా దెర్ ఇస్ నో స్టాండర్డ్ రూల్ అబ్బా. దెర్ ఇస్ అంటే మన సిఎస్ కానీ మర్చెంట్ బ్యాంకర్స్ వాల్యుయేషన్ ఎక్కడ స్టాండర్డ్. ఇన్ఫాక్ట్ చాలా మంది మనం ఇంత ఎక్స్ కావాలంటే వాళ్ళు చేసేస్తారు ఉల్టా, రివర్స్ క్యాలిక్యులేషన్ అవుతుంది కదా జనరల్గా. మేము కూడా క్వశ్చన్ తీసుకుంటాం కానీ అది అందరు ఏదైతే ఫాలో అవుతారో అదే ఫాలో అవ్వకుండా వెళ్ళాం. కానీ నీకు ఇది చేస్తేనే నీ పర్ఫెక్ట్ వాల్యుయేషన్ అని ఇప్పటివరకు దెర్ ఇస్ నో స్టాండర్డ్ రూల్, థంబ్ రూల్ ఏం లేదు. కానీ కొన్ని అప్రోచెస్ ఉన్నాయి టు అచీవ్ టు అ రీజనబుల్ వాల్యుయేషన్ వేర్ ఎవ్రీబడి అగ్రీస్. నేను వెళ్ళి 100 కోట్లు అంటే వాళ్ళు చెప్పు తీసుకొని కొడతారు, 10 కోట్లు అంటే నేను కొట్టుకోవాలి. ఆ నెంబర్స్కి ఎట్లా అచీవ్ కావాలంటే దేర్ ఆర్ సర్టెన్ రూల్స్. అంటే ఇప్పుడు చూడు టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి వంశీ. కామోడిటీ బిజినెస్ ఉంటుంది, అంటే వేర్ నువ్వు ₹1 పెడితే ₹30 వస్తుంది. ఆ 30 పైసల్లో 15 పైసలు నీ ఖర్చు ఉంటుంది, 15 పైసలు నీ ప్రాఫిట్ ఉంటుంది. ఇంకొక బిజినెస్ ఉంటుంది సర్వీస్ బిజినెసెస్, ఎక్కడైతే నువ్వు ₹1 పెడతావు నీకు ₹3 వస్తుంది, అందులో నీకు ₹1 ఖర్చు ఉంటుంది, ₹1 లాభం ఉంటుంది, 100% మార్జిన్. ఇంకొన్ని బిజినెసెస్ ఉంటాయి అంటే మల్టీ బ్యాగర్స్, అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి మన పీయూష్ బన్సల్ మన గురించి అన్నట్టు 10x బిజినెసెస్ అంటే. సో ఇందులో ఏంటంటే ఈరోజు నువ్వు ₹1 పెడితే 1 సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత అది ₹1,00,000 అవుతుంది. ఆ ₹1,00,000 నీకు 10,000 ఖర్చు పోను, మిగతా 99,000 ఈజ్ యువర్ మార్జిన్. ఇలా బిజినెసెస్ని చూసుకుంటున్నప్పుడు లాస్ట్ టైం మనం డెల్టా కాన్సెప్ట్ ఎట్లయితే చెప్పినామో ఆ డెల్టా కాన్సెప్ట్ 4 కన్నా ఏదైతే ఎక్కువ ఉంటుందో అవన్నీ ఇందులోకి వస్తాయి, 10x బిజినెసెస్లోకి వస్తాయి అనమాట. వాళ్ళు సాల్వ్ చేసే ప్రాబ్లమ్ ఎఫిషియన్సీ, వాళ్ళు చేస్తున్న ఎఫిషియన్సీ, డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అవి 10x బిజినెస్కి వస్తాయి. మిగతా అన్నీ మేబీ 2x 3x వాళ్ళ లాభం మీద. లెట్స్ ఇప్పుడు నేను ₹1,00,00,000 ఈ మంత్ రెవెన్యూ చేశా, నా ఫైనాన్షియల్ ఇయర్ రెవెన్యూ వచ్చేసి 10 కోట్లు ఉంది. ఈ 10 కోట్లలో నా మార్జిన్ ఎంత వస్తుంది? 30% నా గ్రాస్ మార్జిన్ అనుకుంటే 3 కోట్లు, 10% నా నెట్ మార్జిన్ అంటే ₹1,00,00,000. నేను 10 కోట్లు రెవెన్యూ చేసి ₹1,00,00,000 సంపాదించిన అంటే దీనికి 2x 3x నా వాల్యుయేషన్ ఉండాలి. ఎందుకంటే ఇది కామోడిటీ బిజినెస్ కాబట్టి. ఎందుకంటే ఎవడన్నా వచ్చి వాడు నీ బిజినెస్లో ఒక 100 కోట్లు పెట్టినా నువ్వు చేసేది ఆ 10 కోట్లు మాత్రమే మార్జిన్. సో ఇదే కామోడిటీ బిజినెస్ లైక్ ఆర్ బైసైకిల్ బిజినెస్. మా బైసైకిల్ బిజినెస్ ఈజ్ అ కామోడిటీ బిజినెస్. నేను 200 కోట్లు ఇన్వెస్ట్ చేసినా నాకు వచ్చే ఎక్స్ తక్కువ, కాకపోతే మార్కెట్ పెద్దది. లైక్ బైసైకిల్ మార్కెట్ ఇస్ హ్యూమంగస్, ఈ బైక్ మార్కెట్ ఇస్ హ్యూమంగస్. ఏదైతే మార్కెట్ పెద్ద ఉన్నాయో ఆ ఎక్స్లు మల్టిప్లై అవుతాయి. 2x వచ్చినా ఇటు సైడ్ 2,000 3,000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట, ప్రాబబిలిటీ స్కోప్. నువ్వు అదే ఇప్పుడు నువ్వు అపారెల్ బిజినెస్ ఫ్యాషన్ బిజినెస్ చూసినావు అనుకో, ఆల్రెడీ 3,000-4,000 మంది చేస్తూ ఉంటారు దీన్ని. అందులో నీ మార్కెట్ క్యాప్చర్ సైజ్ తక్కువ, ప్లస్ కమోడిటీ బిజినెస్, హెన్స్ నీ ఎక్స్ తక్కువ ఉంటుంది అనమాట. ఇలా దేర్ ఆర్ సర్టెన్ అప్రోచెస్. ఇప్పుడు అదే నువ్వు మల్టీ బ్యాగర్ చూసి ఇప్పుడు మా టెక్నాలజీ కంపెనీ ఉంది, వేరు మేము ఇప్పుడు నాకు తెలిసి మనం ఒక 14-15 లక్షలు ఇన్వెస్ట్ చేసినాం ఇప్పటి వరకు. డే 1 నుంచి 15 గేరెడ్ మోటార్స్ మీద కదా, టెక్నాలజీ కంపెనీ. మేము సైకిల్స్ చేస్తూ జియోఎస్ మీద ఒక 15 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటాం. ఇప్పటి వరకు ప్రోడక్ట్ రాలా, సొల్యూషన్ రాలా, టైం టేకింగ్. సో కానీ 15 కోట్ల ఇట్స్ గోనా టేక్ టైం. ఇంకో 1.5 year కూడా వీఆర్ నాట్ గోనా బి ప్రాఫిటబుల్. ఎందుకు మరి 15 కోట్ల వాల్యుయేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? 15 కోట్ల వాల్యుయేషన్ దిస్ ఈస్ అ బిలీఫ్. ఇన్వెస్టర్ నేను నమ్మి దట్ ఈ వాల్యుయేషన్ ఎందుకు వచ్చిందంటే నేను ఈ టెక్నాలజీ కనుక ఈ ఒక 1 yearలో అచీవ్ చేస్తే ఇంత మార్కెట్ క్యాప్చర్ చేసుకోగలుగుతా. దానికి మేము వేసిన వాల్యుయేషన్, దానికి ఇంటూ సబ్స్క్రిప్షన్ అంటే రికరింగ్ ఇన్కమ్. నేను ₹1,000 పెట్టి కామోడిటీ అమ్మినా కానీ వాడు నెక్స్ట్ నాకు 1 yearకి మళ్ళీ ఇంకో ₹1,000 మ్యాండేటరీగా ఇస్తాడు. ఎందుకంటే అది వాడి డివైస్ వాడి చేతిలోకి వెళ్ళింది. సబ్స్క్రిప్షన్ బేస్ మోడల్లో విగోన్ దాని ఎక్స్ ఎంత? అప్పుడు నువ్వు సబ్స్క్రిప్షన్ ఇప్పుడు నీకు ఫస్ట్ పెట్టినప్పుడే ఖర్చు, నెక్స్ట్ టైం ఖర్చు లేదు కదా, మినిమల్ ఉంటుంది. ₹100-200 నీ ₹800 ప్రాఫిట్ కదా, హెన్స్ నీ మార్జిన్ ఎక్కువ ఉంటుంది. అలా 15 crore రూపీస్కి వాల్యుయేషన్కి వీ అచీవ్డ్. సో అండ్ ఇవన్నీ వినడానికి నమ్మడానికి అవతల కూర్చున్నాడు కూడా బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో నేను యాక్చువల్ రీసెంట్గా ఏమైంది, ఒక 1-2-3 months బ్యాక్ అనుకుంటా, మా క్లయింట్ ఒక అతను చాలా పెద్ద టర్న్ ఓవర్ అరౌండ్ 300-400 crores చేస్తాడు అతను. ఐ వాస్ టాకింగ్ టు హిమ్, ఇలాంటి బిజినెసెస్ చాలా ఉన్నాయి, ఇలాంటి వాటిలో మనం ఐడెంటిఫై చేసుకుని ఎర్లీ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు మనము, వెర్ వీ కెన్ యాక్చువల్లీ గెయిన్ గుడ్ వాట్ యు కాల్ స్కోప్, మల్టీ ఎక్స్. నాకు ఆన్సర్ వచ్చింది ఏం తెలుసా, అరే వాళ్ళంతా చూత బనాయిస్తారు మనని, 1%-2% ఇచ్చేసి ₹1,00,00,000 2 కోట్లు తీసుకుంటారు. అరే యూ టాకింగ్ అబౌట్ ద పర్సెంటేజ్ మ్యాన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్కోప్, వాల్యూమ్. వాళ్ళు ఏదో ఒక పీకకుండా నువ్వు వచ్చి ₹1,00,00,000 ఇస్తా, నేను 1% ఇస్తా అంటే అప్పుడు తిట్టు. ఇలా కేటగిరీస్ ఉంటాయి బా. ఇప్పుడు మన ఇతన్నే తీసుకో, అనుపమ్ మిట్టల్, ఆయన ఎవరు ఓలాలో ఒక టైంలో స్టార్టింగ్ ఏమి యాప్ లేదు, మెరూ క్యాబ్స్ తిరుగుతున్న రోజుల్లో పెట్టింది తీసుకుపోయే దాంట్లో. ఎందుకు? హీ నోస్ దట్ టెక్నాలజీ గోనా కమ్ ఇన్ టు అవర్ హ్యాండ్స్, ఎవ్రీథింగ్ ఇస్ గోనా బుక్ త్రూ మొబైల్. ఫస్ట్ రిజెక్ట్ చేసి పక్కెళ్ళి ఆడుకోరా అన్నాడు. దాని తర్వాత అతను సొంతంగా ఎక్స్పీరియన్స్ అయ్యింది, అరే నేను నాకు క్యాబ్ కావాలి, ఇక్కడ మేరు క్యాబ్స్ లేదు,
హెన్స్ నాకు ఇట్ మేక్స్ సెన్స్. అంటే ఒకవేళ ఈరోజు నీకు ఓలా తెలియకుండా నీకు ఈరోజు ఓలా గురించి పిక్ చేసినా కానీ నడుస్తుంది, ఎవడు బుక్ చేస్తాడు యాప్ అన్నట్టు. కానీ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది, మన జియో మామ వచ్చిండు, పైసలు ఇచ్చిండు. ఎందుకంటే నీకు బ్యాక్ అండ్ ఫస్ట్ కొంచెం ఐడియా ఉండాలి. ఇప్పుడు రెగ్యులర్ పబ్లిక్ నేను వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలంటే దే విల్ నాట్ కమ్. రీసెర్చ్ చేసి ఇప్పుడు మామూలుగా కొంచెం ఐడియా ఉండాలి, అట్లా లేకపోతే కాని. అంటే మోర్ దెన్ దాట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆయన ఎంత మీ ఫ్రెండ్ ఎవరైతే అన్నాడో ఆ మాటలో కొంచెం నిజం ఎక్కడ ఉందంటే, ఈ ఫండమెంటల్ వాల్యూస్ తెలియకుండా నా కంపెనీ 40 కోట్లు 50 కోట్లు అంటే ఎవడైనా దొడమెక్కలు తింటారు. అంటే అరే చూస్తే నీకు ఫస్ట్ నీకు తెలియదు ఏ లైన్స్లో ఉన్నావు, ఏ ప్రోడక్ట్ లైన్స్లో ఉన్నావు, నీ మార్కెట్ ఎంత అనే దగ్గరికి వస్తే మాది కూడా రీసెంట్గా షార్క్ ట్యాంక్లో ఈ విషయం అయింది. అనుపమ్ మిత్తల్ మమ్మల్ని అడుగుతాడు మీ టోటల్ అడ్రసబుల్ మార్కెట్ ఎంత అని. మేము 60 crores అని చెప్తాం, అది నెంబర్స్ గలత్ అని అంటాడు. అది $60 billion బై 2030 అది రీచ్ అవుతుంది అని ఒక టార్గెట్. ఏది మేము ఇద్దరం కూర్చొని క్యాల్కులేషన్ చేసింది కాదు, చాలా రెప్యూటెడ్ కంపెనీ వాళ్ళు పబ్లిష్ చేసి. ఇప్పుడు ఎవరైనా లాంచ్ అయ్యే ముందు మనమైతే మొత్తం మార్కెట్ని స్టడీ చేయలేం కదా, అది వాడిస్తే మేము చదువుకొని వెళ్ళి ఇచ్చి వీళ్ళు చెప్తారు ముఖం మీద ఏమన్నారా అసలు నిజం చెప్పాలంటే మేము అంతా కరెక్ట్గా రీసెర్చ్ చేసి వచ్చినాం కదా, వీలేంది ఇట్లా అంటే అది కాదు. నువ్వు అది ఆలోచించు, ఒక నేషనల్ టెలివిజన్ ప్లాట్ఫామ్ పోతున్నాం, 3 years నుంచి ఇదే ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నాం, బైసైకిల్స్ అనే బిజినెస్ మీద. ఈ నెంబర్స్ రీసెర్చ్ చేయకుండా వెళ్తామా? మేబీ ఒక $16 billion వెరీ క్లారిటీగా చెప్పినాం మేము. అది సార్ 60 billion కాకపోతే ట్యాంక్ లో ఎక్కడ దెబ్బ కొట్టిందంటే వాళ్ళు కట్ చేశారు. మేము $60 billion బై 2030 అని క్లియర్ గా మెన్షన్ చేసి $30 billion ఇండియా రీచ్ అవుతుంది వరకు అని మేము చెప్పాం. ఇదంతా రాలేదు, ఎక్కడ చూపించారు దడన్ ఇదే ఇచ్చారు. అది యాక్చువల్ చూసేటప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత మనం ఆడ కూడా మాట్లాడినాం కదా, మనం ఏరేటప్పుడు చూసుకుంటూ కూడా మాట్లాడినాం మనం. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే మేము రీసెర్చ్ చేసినాం, మేబీ ఆ రీసెర్చ్ పేపర్ నెంబర్ గలతేమో, కాకపోతే మేము ఏదో తప్పు చెప్పాలని చేసింది కాదు. ఇంకోటి ఏంటంటే అదొక రెప్యూటెడ్ ఫర్మ్, మెకెన్జీ, కేపీఎంజీ, జేపీఎంసీ ఇలాంటి కంపెనీస్ వాటి రీసెర్చ్ చేసి కింద వాడు క్లియర్ లింక్స్ ఇచ్చాడు. కామన్ సెన్స్ రమేహర్. $60 billion మార్కెట్ క్యాప్ కాదంటున్నారు కదా. ఈరోజు ఇయర్ ఫోన్ ఇండస్ట్రీ ఉంది, దే ఆర్ $2 billion వాల్యుయేషన్ ఈ పర్టికులర్ లైన్లో. సిన్స్ 10 years నుంచి చేస్తున్నారు వాళ్ళు. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, శాంసంగ్, సోనీ, యాపిల్, వీళ్ళందరూ మార్కెట్ అగ్రిగేట్ చేస్తేనే ఒక $2,000 to $3,000 billion. అది పక్కకు పెట్టు. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, హీరో ఉంది, మన ఈమోట్రాడ్ ఉంది, ఏసర్, ఓలా, వీళ్ళందరి వాల్యుయేషన్ ఇంత పెద్దగా ఉన్నప్పుడు ఓలా వాల్యుయేషన్ ఇస్ సమ్వేర్ అరౌండ్ $4 or $5 billion. ఓలా ఎలక్ట్రిక్ మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ ఓలా క్యాబ్స్. $4 or $5 billion ఓలా ఎలక్ట్రిక్ వాల్యుయేషన్ ఉన్నప్పుడు మార్కెట్ $60 billion ఉండదు అబ్బా. మార్కెట్ అంటే వెరీ సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే, నేను ఏదైతే ప్రోడక్ట్ బయట పెడుతున్నో అది కొనగలిగే ఏదైతే జనం కనబడుతారో దాన్ని మనం మార్కెట్ కింద అంతే బరాబర్. ఇప్పుడు నేను సైకిల్ తీసిందాం అనుకో, సైకిల్ దీనికంటే డబల్ ట్రిపుల్ ఉంటుంది, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ. చిన్నపిల్లలు కూడా వస్తారు. మనోడు చెప్పింది ఇప్పటి వాల్యుయేషన్ అదే కదా, ఇప్పుడు మేము 2030 వరకు చెప్తే 2030కి $60 billion నెంబర్స్ గలత్ హే అంటాడు. క్రేజీ మనోడు లింక్డ్ఇన్ లో పోస్ట్ పెట్టిండు, నేను పిక్చర్ అయినా రాత్రి అది ఆయన ట్యాగ్ చేసిండు అనుపమ్ మిత్తల్ని. వీ హ్యావ్ టు ఆన్సర్ కదా, మేము ఆన్సర్ చేయలేదు అనుకుందాం, అది 100% మేము ఒప్పుకున్నట్టు కదా దానికి. ఇంకోటి తప్పు ఏమైందంటే, అంటే తప్పు కాదు, ఆయన కూడా పోస్ట్ పెట్టిండు మళ్ళీ ఇది ఏరైన తర్వాత ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ నెంబర్స్ అనేసి. మాకు కూడా ఏమనిపించింది అంటే, అరే బ్రో లిసన్, ఆబ్వియస్లీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మాకు అంటే హేట్ లేదు, ప్రాబ్లం లేదు, కానీ అమేజింగ్ గా అతను పర్ఫెక్ట్ షార్క్ ట్యాంక్ లో క్లియర్ చెప్పాలంటే ఈజ్ అ క్యాల్కులేటర్ బ్రో, సిట్టింగ్ అక్కడ కూర్చొని ఇట్లా వేస్తాడు క్యాల్కులేషన్స్. కానీ ఎక్కడ మాకు ఇష్యూ అయింది ఏంటంటే, అతను మేబీ కాంప్రిహెండ్ చేయలేకపోయిండేమో, బికాస్ దిస్ ఇస్ అ ఫకింగ్ న్యూ మార్కెట్. నో వన్ నోస్ అసలు సైకిల్ ఎలక్ట్రిక్ కూడా ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్. సో ప్రోడక్ట్ చూడడమే ఫస్ట్ టైం అయినప్పుడు దాని స్కోప్ ఇంత ఉంటుందా లేదా అనేది క్వశ్చన్. సో సైకిల్ మార్కెట్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ అనుకుంటే $60 billion కాదు, $600 billion కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇట్ వాజ్ న్యూ టు హెమ్. మేబీ మా నెంబర్స్ అంటే ఆ రీసెర్చ్లో నేను ట్యాగ్ కూడా చేసిన నేను లింక్డ్ఇన్లో, దట్ వీవ్ లెర్న్డ్ ఫ్రమ్ హియర్,
మేబీ వీఆర్ రైట్ ఆర్ రాంగ్, కానీ ఆ రీసెర్చ్ లేకుండా అయితే అక్కడికి రాము కదా ర్యాండమ్గా. సో దట్ జస్ట్ వాంటెడ్ టు టెల్ హిమ్ జస్ట్ టు మేక్ పీపుల్ అవేర్ దట్ ఇట్ ఇస్, అండ్ వీ బిలీవ్ ఇన్ దోస్ నెంబర్స్. వీ థింక్ బికాజ్ మేము మార్కెట్లో ఉన్నాం, మార్కెట్లో చూస్తున్నాం. అంతెందుకబ్బా, షార్క్ ట్యాంక్ ఏరైనా నెక్స్ట్ డే అతను ఎవరో ఆగ్రా నుంచి 20,000 ఖర్చు చేసుకొని వచ్చి 200 సైకిల్ తీసుకుపోయాడు. జార్ఖండ్, సౌత్ ఆఫ్రికా, మాల్దీవ్స్, మారిషస్ నుంచి ఆర్డర్. ఇండియా క్రేజీ రెస్పాన్స్, సూపర్ అసలు. ఎందుకు చేయలేము ఆ నెంబర్స్, ఆ వాల్యుయేషన్ ఎందుకు రీచ్? అరే అంత దూరం ఎందుకు, మనం ఓన్లీ ఇండియా తీసుకో, ఎంతమంది పాపులేషన్, నేను మొత్తం కూడా అడుగుతలేను, కొంచెమే అడుగుతున్నాను. సో అట్లా, సో ఐ థింక్ అక్కడ వీ కరెక్టెడ్ కొంచెం. వీ జస్ట్ వాంటెడ్ టు. ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా లింక్డ్ఇన్ పోస్ట్? ఇప్పుడైతే రాలే. వాళ్ళ టీం నుంచి కానీ ఏమన్నా వస్తే బాగుండు. మెల్లి సార్ ఒక మీటింగ్ అంటాం. కాదు, వీళ్ళతో ఎట్లుంది ర్యాప్ ఆఫ్టర్ ది పాడ్కాస్ట్? అంటే వాళ్ళిద్దరితో అమన్ కానీ పీయూష్ క్రేజీ సపోర్టివ్. వాళ్ళ టీం కూడా మాతో కాల్స్ కానీ సో గుడ్. యాక్చువల్లీ పర్సనల్గా కలిసినా కూడా మనం ఏదో అనుకుంటాం కదా, వీళ్ళు ఏదో కొంచెం ఏమైనా చూపిస్తారు, అస్సలు లేదు. పీయూష్ బన్సల్ స్పెసిఫిక్ గా వెరీ గ్రౌండ్. అంటే ఒకటి వంశీ, వీళ్ళందరూ ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రెనర్స్. గ్రౌండ్ లెవెల్లో ఏంటి, గ్రౌండ్ లెవెల్ ఎంత కష్టాలు ఉంటాయి అనేది వాళ్ళకి తెలుసు. హెన్స్ వాళ్ళ గ్రౌండ్ టు ఎర్త్ హంబల్నెస్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మాకు కూడా లైక్ మనం కలిసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అరే దగ్గరకు పోలా, ఇలాంటి కొంచెం చిన్న ఉంటాయి కదా మనకి, పట్టుకొని తీసుకొని పోతాను మమ్మల్ని రూమ్ లోపల. ఇంకే నువ్వు చేసినట్టు బరాబర్ మనం చేస్తాం అంతే, లోపలికి వెళ్తాను. రూమ్ లో చాలా బాగుంటాయి. అంటే మాకు జుగాడు కాంపిటీషన్ ఫస్ట్ సీజన్ లో బాగా ఫేమస్ అయింది, వాడిని కలవడం జరిగింది. అక్కడికి వచ్చిండు, అప్పుడే మేము కలిసిన పీయూష్ బన్సల్ కూడా. మళ్ళీ రీసెంట్ గా మీటింగ్ ఉంటే అటుపోయినాం అంతే. అట్లా జనరల్గా అంటే నాకు వచ్చిన దాంట్లో, అంటే నాకు వచ్చే ఎంక్వైరీస్లో కానీ రిక్వెస్ట్లో కానీ చాలామంది పేరెంట్స్ ఎట్లా కన్విన్స్ చేయాలి, దీని గురించి చాలా వీడియోస్ కూడా చేసిన నేను. నువ్వు ఎందుకు అవుతున్నావు, మన దగ్గర చాలా కంటెంట్ దొరుకుతుంది, అయితే నిన్నే అడుగుతా. ఇప్పుడు బేసిక్లీ కన్విన్స్ అంటే చిన్న మాటలు బ్రో. కాదు, ఇప్పుడు 3 yearsలో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేసినావు? 3-4 yearsలో పేరెంట్స్తోనే ఎక్స్క్లూజివ్గా? బేసికల్గా అంటే మా ఇంట్లో ఫస్ట్ నార్మల్గా ఒక చిన్న ఇది చెప్తా. ఫస్ట్ వాళ్ళు ఇద్దరు గవర్నమెంట్ పేరెంట్స్, అంటే ఇద్దరు హైలీ దీని నుంచి బయటకు వచ్చారు, రీసెంట్గా రిటైర్ అయ్యారు. సో సిచ్యుయేషన్స్ ఎట్లుంటాయంటే బ్రో, బీయింగ్ ఎ బాయ్, ఎక్స్పెక్టేషన్స్ మైండ్ ఫక్. అఫ్ కోర్స్ వాళ్ళు ఏదైతే పొజిషన్ ఉంటారో దాని మీద పొజిషన్కి మనం ఎగ్జామ్స్ రాసేసి కొట్టేసి వాళ్ళు దండలు వేసేయాలనుకుంటారు మన మీద. బట్ మనం ట్విస్ట్ ఇచ్చాం వాళ్ళకి, డాడ్ ఐ వాంట్ బి ఆంటర్‌ప్రెన్యూర్ అన్నాం. మా డాడీ అప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళ దాంట్లో చెత్త చెత్త స్టోరీలు అవన్నీ ఉండే, పాతోళ్ళు ఏవో ఫ్లాప్ స్టోరీస్ ఉంటాయి. సరే కూల్ అనుకున్నాం. ఒకరోజు మా చెల్లి గవర్నమెంట్ జాబ్ చేస్తానగానే వేరే లెవెల్ అటెన్షన్ మా చెల్లి మీద. సర్లే మనం పట్టించుకోకపోతే ఇంకా హ్యాపీ అన్నట్టు మేము అట్లా పోతా ఉన్నాం. అది సిస్టంలో గవర్నమెంట్ ఎగ్జామ్కి అప్లై చేస్తూ ఉంది. సిస్టమ్ ఇది, చెల్లి ఇక్కడ కూర్చొని ఉంది, డాడీ దాని పక్కన గైడ్ చేస్తున్నారు, ఇది నొక్క అది నొక్కని. మనం అప్పుడే ఫుల్గా తయారై సెంటర్ కొట్టుకొని అలా స్ట్రైట్గా వెళ్తున్నాం మా చెల్లి బ్యాక్ సైడ్ నుంచి. సీరియస్గా మంచి టోన్తో మా చెల్లి, అపర్ణ నువ్వు కానీ చదవకపోతే ఇగో వీళ్ళతో. నేను చాలా నీట్గా రెడీ అయ్యి నా ఆరెంటిని సాధిద్దామని నేను పోతుంటే, అదేదో అప్పట్లో చిన్నప్పుడు ఇట్లా గొడ్డులాడతారు చుట్టూ, అలా పోతున్నా అనుకునేమో మా డాడీ అయితే. యాక్చువల్గా కాదు, నేను పోయేది మంచి పనికే. అది నేను ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఇక ఓకే కూల్, వీ కెన్ టేక్ ఇట్. గట్టి గుండెలు ఉంటాయి కదా మనవి కూడా, తీసుకోవడమే. ఇలాంటి ఎన్నో అవుతుంటాయి. ఇంకొకసారి అన్నాడు, ఏది అప్పటికి నాకు తెలిసి బీటెక్ రిజల్ట్స్ రాలే, అప్పటికే మేము బయటకు వచ్చినాము. అంటే సీరియస్ చాలా మంచి కూర్చోబెట్టిండు. యాక్చువల్ మ్యాక్సిమం నన్ను కూర్చోబెట్టి మాట్లాడుతుందంటే కొంచెం కంటెంట్ ఉంటుంది నాకు. యాక్చువల్గా కూర్చున్నా నాన్న చెప్పినా, నాన్న చెప్పగా సాయి నీకు ఇప్పుడు నా వాల్యూ నీకు తెలుస్తలేదు, నేను సాయి నా రానన్న తినమ్మా అంటే నీకు అర్థం కావట్లే. అదే నేను తీసుకెళ్ళి మెకానిక్ షెడ్లో పడేసిన అనుకో, వాడు సాయి ఇటు రానా అన్నాడు, అరే లా ఇటు రా. ఆ డిఫరెన్స్ ఉంటుంది, చదువుకోరా అనగానే ఈ సరే అన్నట్టు ఇంకా మనం కూడా లాస్ట్ మినిట్కి అదే. ఇప్పుడు పొరపాటున ఏమైనా మారిందా సిచ్యువేషన్? అట్లే ఉందా ఇప్పుడు? రీసెంట్ గా అదేం చూడు, నువ్వు మేము అమ్మ వచ్చి అడిగింది ఏం చేస్తున్నావురా నువ్వు అంటే, బ్రో ఇప్పుడు షార్క్ ట్యాంక్ వచ్చింది, ఇంత రెవెన్యూ చేస్తున్నా, నాకు సైకిల్ వాడుతున్నారు, మాకు గల్లీలో ఉన్నారు, అటు మంచి రెస్పాన్స్. సెప్టోల్ డెలివరీలు ఇస్తారు, స్విగ్గీ వాళ్ళు ఇస్తారు. సడన్గా మా డాడీ నన్ను పిలిచిండు, చెప్పినానండి ఇది మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు చుట్టాలు అడుగుతున్నారు నువ్వేం చేస్తున్నావు అన్నారు. నేను ఇంత బిల్డప్ కొడుతున్నా, గింత తిరుగుతున్నా, న్యూస్ ఛానల్ అన్నా, అదన్నా, పేపర్ అన్నా, ఇవన్నీ నేను బేవర్స్గా తింటున్నా ఎందుకు పంపదీసి కాదే.
బిజినెస్ అని చెప్పునా అంటే అది వాళ్ళకి భయం అన్నమాట. అంటే వాళ్ళ స్టోరీస్ ఉంటాయి బ్రో, బిజినెస్ మనకు కాని పని, మనది అస్సలు కాదు. నిఖిల్ అంటే చేసుకుంటాడు కానీ వద్దు. నేను వాళ్ళ ఇంట్లో ఒక విలన్. ఎందుకు విలన్ కాదు కానీ వీడిది ఎట్లుంటుంది అంటే బ్రో, మేము భయపడతాం చిన్నప్పటి నుంచి. అది అంతే ఎందుకు అబ్బా, మా ఇంట్లో ఒకరోజు ఆనియన్ ఒక 45-50 రీచ్ అయినట్టుంది ఒకసారి. సహజంగా ఏంటంటే చింగరిలో మనం ఒక 6-7 ఆనియన్స్ ఇస్తాం, మా డాడీ సింగిల్ ఆనియన్ ఇలా ఇస్తారు ఆ కర్రీ మొత్తానికి. అది ఉందా లేదా దాన్ని అడిగినా నాకు తెలియదు. అంటే మేము ఆ కంట్రోల్ ఉంటుంది, ఫైనాన్స్ కంట్రోల్. సో ఆ ఫ్లెక్సిబుల్ మైండ్స్ ఉండవు మాకు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ బిజినెస్ కానీ రిటర్న్స్ కానీ. మా దగ్గర తెలిసింది ఏంటంటే సెక్యూరిటీ, సేఫ్. నా టాస్క్, నేను నా ఫస్ట్ రౌండ్ 6 crore రేంజ్కి, దాని ముందు 60 lakh రేంజ్కి, దాని ముందు ఆల్మోస్ట్ అనుకున్నాం చూడు మేము 6 కోట్లు రేజ్ చేసినాం. మన ఒక సూడో ఇన్వెస్టర్ వచ్చి పెట్టిండని. వీళ్ళందరికి కష్టపడి కలిపితే ఆ కష్టం ఎంత ఉంటుందో వాళ్ళ ఇంట్లో వీడు బిజినెస్ చేస్తారని కన్విన్స్ చేయడానికి అంత అంటే నాట్ లైక్ వాళ్ళకి డే వన్ ఫుల్ సపోర్ట్ లేదన్నట్లే, వాళ్ళ కమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. సో దే కీప్ టెల్లింగ్. అంటే మా మమ్మీ అది సర్కాస్టిక్ ఇచ్చేస్తుంది, ఏముండదు మంది. ఇక డాడీ ఇచ్చినంత సర్కాస్టిక్ ఆన్సర్స్ ఇంకెవరు ఇవ్వలేరు మా ఈ అర్థం మీద అయితే. బట్ సూపర్ ఉంటాయి బ్రో, యాక్చువల్గా ఫన్ ఇచ్చేసి పంపించేస్తాం మనం బయటకు. అవునా, అది తిట్టడం కూడా చాలా ఫన్నీగా తిడతారు అనమాట. అది మోర్ దెన్ దాట్, అంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళకున్నా కానీ నువ్వు అడిగినావు కాబట్టి చెప్తున్నా, పేరెంట్స్ని కన్విన్స్ చేయడం అనేది ఒక టాస్క్ అయితే ఐ థింక్ నువ్వు ఆ టాస్క్ కనుక ప్రాపర్గా అచీవ్ చేయగలిగితే, ఎట్లా అచీవ్ చేయగలుగుతావు, దర్ ఇస్ ఓన్లీ వన్ వే. కొన్నిసార్లు మేము కూడా ఆ తప్పులు చేసినాం బ్రో. అంటే అవసరానికి మించి అతి చేయడం. అంటే ఎగ్జాంపుల్, మేము 9 to 10:30, 11 వరకు వర్క్ చేసి ఆపేయచ్చు మనం, ఎందుకంటే ఆంటర్ప్రినర్స్ కదా మనం. 2:30, 3, 4, 5 వరకు ఇనిషియల్ డేస్లో నిజంగా అవసరం లేకపోయినా మనం ఆ వైబ్లో వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అక్కడ వాళ్ళకి కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంది. ఎయిదర్ దెర్ ఇస్ 2 ways టు డూ ఇట్. నీకు అంత దూలు ఉంటే వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయి ఇంట్లో, లేదు అని అంటే మూసుకొని 10:30కో 11కో 12కో 1కో 2కో ఇంటికి వెళ్ళిపో. నేను మార్నింగ్లో ఉంటా అంటే కుదరదు. సో బిజినెస్ ఇనిషియల్గా చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఆర్గనైజ్డ్గా చేయగలిగితే మనము ఐ థింక్ దట్ విల్ బి మచ్ స్మూతర్ ఇంట్లో కూడా. 2, వాళ్ళకి కూర్చోబెట్టి కనుక ఎక్స్ప్లెయిన్ చేసి రిజల్ట్స్ కనుక చూపించగలిగితే, నేను ఒక $1 billion కంపెనీ బిల్డ్ చేస్తున్నా, నేను కోట్లు సంపాదిస్తా అంటే ఎవరైనా పక్కన నవ్వేస్తారు. నువ్వు డైలీ నీ గర్ల్ ఫ్రెండ్కి వెయిట్ స్పెండ్ చేసే టైమో లేకపోతే టైంపాస్కి తిరిగే టైమో నీ స్టార్ట్అప్లో స్పెండ్ చేసి. ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు ఇంట్లో, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అంటే ఐడియా ఉండకపోవచ్చు. కానీ మా మమ్మీ మొన్న ఒక రోజు పిలిచింది, సాయి 1 కోటి అన్నావు, 50 లక్షలు అన్నావు, 6 కోట్లు అన్నావు, ఏయిరా అంటది. అమ్మా అది నాకో నిఖిల్కో ఇవ్వలేదమ్మా, వాళ్ళు మన ఎంప్లాయీస్కి మన ప్రోడక్ట్కి మన ఇన్వెంటరీకి ఇచ్చిర్రే, నేను ఇంట్లో జోబులు పెట్టుకుంది రే నీకు కాదా అంటే అప్పుడు సరే కూలేదు. ఇప్పుడు అఫ్కోర్స్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టన్ అయినా. నేను ఇంటికి ఎందుకు తీసుకొస్తా పైసలు, బరాబర్ నేను కంపెనీకి లేపిన, కంపెనీలో ఖర్చు పెడతాను, నేను గీడేందు ఇంట్లోకి ఎందుకు తెస్తా. అది సేమ్ ఇక మస్తు ఉంటుంది బ్రో. యాక్చువల్గా ఆంటర్‌ప్రెన్యూర్స్ లైఫ్ ఎందుకు బాగుంటుంది అంటే ఇంట్లో బాగుంటుంది, బయట బాగుంటుంది. ఆ తిట్లు కూడా క్యూట్గా ఉంటుంది. అంటే ఇంకోటి నాకే ఇప్పుడు మీరు ఒక స్టేజ్లో అది కదుపుతూ ముందుకెళ్తూ ఇప్పుడు చూపిస్తున్నారంటే వేరే విషయం. కానీ కొంతమందికి బేసిక్ నాలెడ్జ్ కూడా ఇంకా ఎక్కక ముందుకే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి బిజినెస్ చేస్తా అన్నప్పుడు 100% ఒక నెగిటివిటీ ఆ వైవే మారిపోతుంది. నాకేమనిపిస్తుంది అంటే ఈ టైం ఏదైతే ఉంటుందో ఏది స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు పోయి పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ ఇప్పుడు చేసేంత వరకు నువ్వు ఎంకరేజ్ చేసుకో, ఇన్వెస్ట్మెంట్ కావాల్సినంత వరకు నువ్వు అసలు మీ పేరెంట్స్ దగ్గర గెలుక్కోకు. నువ్వు పిల్లతో పోవాలంటే మీ పేరెంట్స్ అడుగుతావా, సిగరెట్ తావాలంటే అడుగుతావా, మందు తావాలంటే అడుగుతావా? అంటే ఇదంతా మీ ఐఎమ్ బాస్ ఫర్ మై సెల్ఫ్, నేను డైరెక్టర్ ఫౌండర్ అనే మెంటాలిటీ నుంచి వస్తుంది అనమాట. అది అక్కడ ఏమైపోతుంది అంటే నీకు ఫస్ట్ ఒక వ్యాలిడేషన్ కావాలి, నువ్వు ఆంటర్‌ప్రెన్యూర్ అని. ఎక్కడ నుంచి ఇంట్లో నుంచి ఫ్రెండ్స్ అందరు చెప్తారు సూపర్ రా, నువ్వు ఫౌండర్ రా, CEO రా అంటారు. ఇంట్లోకి వెళ్ళి వ్యాలిడేషన్ అడుగుతారు, వాళ్ళు ఇయ్యరు. దాని బదులు నువ్వు సిగ్నిఫికెంట్గా వర్క్ చేసి, ఇప్పుడు నువ్వు నీ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కూడా డే 1 వెళ్ళి మీ మమ్మని అత్తమ్మని మామని అప్రూవల్ తీసుకున్నావు లేదు. వీవ్ స్టార్టెడ్ సంథింగ్, ఏదో ప్రాజెక్ట్ మా దాంట్లో కూడా కొన్ని ప్రాజెక్ట్ లాగా చేసినాం, వాళ్ళకి నచ్చింది, అక్కడ నుంచి స్కేల్ చేసినాం. కానీ ఏదో ర్యాండమ్గా వెళ్ళి నేను కోళ్ళు సంపాదిస్తాను కాలేజ్ ఏమీ తెలియదు మా ఇద్దరికి, ఏమీ తెలియదు స్టార్టింగ్లో. ఇప్పటికి కూడా ఆ రోజు వాళ్ళు ఇప్పుడు అంటే ఫైన్ తెలుసు, దాంతో కంపారిజన్ బాగానే తెలుసు. ఆ రోజు ఏమి తెలియని డేస్లో కూడా బిజినెస్ అనగానే ఏమనకుండా వదిలేసారు. అంటే అఫ్ కోర్స్ కంప్లీట్గా వదిలేస్తే మళ్ళీ వేరే ఏమో చేసేస్తామని కొన్ని కంట్రోల్ పెట్టినాక అప్పుడప్పుడు రిలీజ్ తెలుసు బ్రో.
ఏడు వరకు పోతారా మేక్ సెన్స్. స్కూల్ అంటే నాకు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్పాల్చుకుంది ఏంటంటే వంశీ, ఫైన్ నువ్వు బిజినెస్ చేద్దాం అనుకున్నా కూల్, కానీ అండర్ డాగ్ లైక్ అండర్ ద షీట్స్ నువ్వు ఒక 1 week 2 weeks or 3 months or 1 year వర్క్ చేసి కొంచెం బిల్డ్ చేయి, డెఫినెట్గా ఏదో గ్రోత్ కనబడుతుంది కదా. వాళ్ళకి కావాల్సింది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మావాడు సెటిల్ కావాలి, మావాడికి పిల్లని ఏం క్వశ్చన్స్ లేకుండా ఇవ్వాలి. అది ఇవ్వాలని నువ్వు ఏం చేయాలా, బాగా పైసలు సంపాదించాలి. ఈ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, నీ బిజినెస్ నుంచి వస్తాయి అని ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. అందులో ఇనీషియల్ డేస్లో ఏముంది నాది చెప్తా. ఫస్ట్ వీడంటే కొంచెం టాపరే, మనం అంత టాపర్ కానీ 65-70% స్టాండర్డ్. మనం రెగ్యులర్గా ఫ్రెండ్స్తో బయటకు పోయి తిరుగుడు తప్పించి మా బతుకులో మంచి మీటింగ్స్కి ఎప్పుడు పోలే. సో స్టార్టింగ్లో బిజినెస్ స్టార్టింగ్స్లో మీటింగ్స్లో అవుతుంటాయి కదా, ఇంట్లో కలుస్తారు ఏం చేస్తున్నారా అంట అడుగుతారు. అమ్మ మీటింగ్లో ఉన్న మనకి ఎంత భయం వేస్తుంది తెలుసా. అఫ్కోర్స్ నమ్మరు కదా ఇంట్లో మీటింగ్ అంటే. మీటింగ్ అనేది ఒక కొత్త టర్మ్ మనకి. అందులో ఇప్పుడు నాకు ఒక మంచి చెల్లి ఉంది కదా, అసలు మీకు ఏం చెప్పలే బ్రో. అసలు మెయిన్ కంటెంట్ మా డాడీ version 2 కంటెంట్ ఉంటుంది మా చెల్లి. అది క్రేజీ, అంటే ఫైన్ కూల్ గానీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇంకో లాక్ లేదు. ఆమె మెకానిక్ ఇంజనీరింగ్ చేసినందుకు నేను ఒక 2 minutes రెస్ట్ ఇన్ పీస్ తీసుకున్నాను. రోజు కార్లో కూర్చుంది లెఫ్ట్ సైడ్, నేను డ్రైవింగ్ సీట్, అది పక్కన సపోర్ట్ సీట్లో కూర్చుంది, అదే పక్కన సీట్లో. తెగ తిప్పుతుంది ఒక బటన్ని. అది ఏంటంటే యాక్చువల్గా బటన్ నీకు విండ్ డైరెక్షన్ మారుస్తుంటుంది, ఏది ముఖానికి కాలుకి రెండింటికి అని చెప్తా ఉంటుంది. అది క్లియర్గా బొమ్మలు ఉంటాయి ఆడ. కాకపోతే వాడు పాపం బొమ్మను క్రియేటివ్ పెట్టి నీకు సీట్ కూడా పెడతాడు అక్కడ. ఇతను తెగ తిప్పుతుంది. ఎందుకు తిప్పుతున్నాయి అంటే సీట్ కదులుతున్నా సాయంది. అమ్మ తోడు అబ్బా నేను కారంటే చేయి కోసుకుంటా, నువ్వు వచ్చి తిప్పుకుంటూ సీట్ తిరుగుతున్నా. 2 minutes ఆర్ఐపీ తీసుకొని కార్ ఇంజిన్ ఆన్ చేసుకుంటే అట్లా కాదు. గుడ్ అట్ ఎకడమిక్స్ అవన్నీ కానీ ఈ చిన్నవి ఉంటాయి. ఇవైతే ఏంటి బ్రో ప్లీజ్. అమ్మ నవ్వి దవడలు వాసిపోతున్నాయి. అమ్మ ఎర్రగా అయిపోయింది నా మొహం నాకు తెలిసి. సో ఎనీవేస్ చాలా మాట్లాడేసినాం. విల్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ టేక్ అ బ్రేక్ నౌ. నాకు తెలిసి ఇలాంటి ఫన్నీ టాక్స్ అండ్ ఇట్లా ఇప్పటిదాకా అయినటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇప్పుడు వాల్యుయేషన్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ రేజ్ చేసుకోవడం కానీ, మినిమం బేసిక్ నాలెడ్జ్ కావాల్సిన నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దానికి విల్ హ్యావ్ టు డూ కపుల్ ఆఫ్ మోర్ పాడ్కాస్ట్ ఏమో అనిపిస్తుంది. ఐవ్ బీన్ గెటింగ్ మల్టిపుల్ కమెంట్స్. ఈ మన ఇద్దరిది పాడ్కాస్ట్ పడ్డ తర్వాత, మీ షార్క్ ట్యాంక్ ఏరిన తర్వాత, మనం మొన్న ఒక ఈవెంట్ పోయినాం యూజీ 30, అది పోయిన థ్యాంక్స్ టు చరణ్ అన్న. ఆ తర్వాత నాకు చాలా వరకు మెసేజెస్ వచ్చినాయి. నేను వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ విల్ హ్యావ్ అ ప్రాపర్ ఫైర్ చాట్ అంటామా ఏమంటామో అది ఒకటి పెట్టుకుందాం. అంటే నాకు కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే ఆఫ్టర్ మన పాడ్కాస్ట్ తర్వాత, అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి హూ ఇస్ పుట్టింగ్ వండర్ఫుల్ కమెంట్స్ డౌన్ దేర్. అండ్ నేనైతే మా మమ్మీకి ప్రౌడ్గా ఛాతీ ఓపెన్ చేసి చూపించుకుంటున్నా, అరే చూడు మమ్మ ఇంత దేనికి పనికిరావు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేవు అంటే ఇంతమందికి పనికి వస్తున్నాను మా డాడీ కూడా చూపించాను నేను. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ద వండర్ఫుల్ లవ్ యూ గైస్ హావ్ బీన్. విల్ డూ వన్ థింగ్, ఈ వీడియోలో కూడా కింద కమెంట్స్ పెట్టండి. వాట్ ఎవర్ యూ హ్యావ్ క్వశ్చన్స్ ఫర్ మెహర్ ఆర్ నిఖిల్ ఆర్ మేబీ కొన్ని నాకుంటే, నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ నాకుంటే కదా. సో కూర్చొని అన్నిటిని మేము దానికి వ్యాలిడేషన్ అంటారా, దానికి ప్రతి ఒక్క దానికి ఆన్సర్ చేయడానికి వీఆర్ రెడీ. విల్ సిట్ మేబీ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఆర్ సంథింగ్, ఒక ప్రాపర్ సండేలో కూర్చొని కపుల్ ఆఫ్ అవర్స్ అయినా పర్లేదు కూర్చొని ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఇద్దాం. డెఫినెట్లీ నాకు కూడా వచ్చిన లైక్ నాకు రీసెంట్గా వచ్చిన క్వశ్చనర్లో కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ 70-80 కమెంట్స్ ఉన్నాయి. ఐ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్. కొంచెం డిస్క్రిప్టివ్గా వాల్యూ యాడెడ్గా చేద్దామని ఐ రిమెంబర్ మనోడు మెసేజ్ చేసిండు నాకు, వంశీ నేను ఆవేశపడి ఒక స్టోరీ పెట్టినా ఆస్క్ మీ క్వశ్చన్ అని, ఇప్పుడు నాకు ఆన్సర్ నీకు టైం దొరుకుతుంది, ఏం చేయాలి, క్వశ్చన్లు పోతే ఎట్లా అని అడిగింది నన్ను ఫోన్ చేసి. టెన్షన్ వరకు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఏడిపోవు, అన్ని ఆన్సర్ ఇద్దామని చెప్పిన. విల్ డూ దట్ డెఫినెట్లీ డూ దట్ అండ్ వీ విల్ యాడ్ వాల్యూ. అండ్ డిస్క్లైమర్ ఏంటంటే మేము ఇక్కడ ఏదో పండితులం కూర్చొని మాట్లాడుతున్నాం అని కాకుండా మాకైన ఎక్స్పీరియన్సెస్కి, మాకున్న థాట్ ప్రాసెస్కి వీఆర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. లెట్స్ సీ హౌ దిస్ గోస్. ప్లాట్ఫామ్ ఉంది, ఎవడు పడతారు మాట్లాడొచ్చు అంటారు కాబట్టి ఏదో వాగేస్తున్నాం. ఎంతవరకు యూజ్ అయితే అంతవరకు యూల్ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్ ఆర్ రిమెంబర్. అవసరం లేని పక్కకు వదిలేసేయండి, మర్చిపోండి. సో థ్యాంక్స్ మెహర్ ఫర్ యువర్ లవ్లీ టైం. థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ ఏం చేసినావు మళ్ళీ. కూల్ డన్.